క్లారిఫికేషన్ నేను ఇందాక కూడా అన్నాను. నిన్న క్లాస్లో కొద్దిగా గుర్తుపెట్టుకోవాల్సినవి అలాంటివి బాగా ఎక్కువ ఉన్నాయిరా. నో డౌట్ కొద్దిగా అటు ఇటు మారుతా ఉన్న పాయింట్స్ కూడా ఎక్కువ ఉన్నాయిరా. ఇవాళ క్లాస్లో చాలా సాఫీగా వెళ్ళిపోద్దురా, జాగ్రత్త. ఆల్రెడీ పాతగా స్కూల్ స్టేజ్లో అయ్యే ఉన్నోళ్ళు ఓకేరా. 1.5 hour చెప్పేదిరా, కనీసం 200 బిట్స్ అన్న కవర్ అయిపోతాయిరా, జాగ్రత్త. చాలా ఎక్కువ అయిపోద్ది, ఆల్మోస్ట్ చాప్టర్ అయిపోద్ది వాళ్ళ క్లాస్లో. ఏదన్నా ఒకటి రెండు పెండింగ్ ఉంటే రేపు క్లాస్లో చెప్తాను. సో క్లాస్ వింటూ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఒక మాట నిన్నట్లాగా జిగ్ జాగ్గా కూడా ఉండదు నా క్లాస్. అంటే నేను జిగ్ జాగ్ అంటే నేను క్రియేట్ చేయడం కదా, క్లాసే ఆ మ్యాటరే ఆ టైప్గా. సరిగ్గా బిగిన్ చేస్తారా. నిన్న ఎలక్ట్రోనెగటివిటీ డెఫినేషన్ చెప్పాను రా. ఓకే, ఇప్పుడు దాన్ని ఒకసారి చూద్దారా. అదే మీ ఇద్దరు ఒక దగ్గర కొద్దిగా ఫ్యాన్ సౌండ్ ఉన్నట్టుందిరా, తగ్గించుకోండి. ఓకేనా, రైట్. విషయానికి వద్దారా. ఎలక్ట్రోనెగటివ్ డెఫినేషన్ ఏం చెప్పానంటే, ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు అట్రాక్ట్ ద బాండెడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఏ మాలిక్యూల్ అని చెప్పాను. మళ్ళీ ఇంకోసారి, టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు అట్రాక్ట్ ద బాండెడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఏ మాలిక్యూల్ అని ఒక స్టేట్మెంట్ చెప్పాను. ఓకేనా, రైట్. కంటిన్యూషన్ చూడండి. ఇప్పుడు ఆ ఎలక్ట్రోనెగటివిటీ గురించి వెళదాం. ఈ ఎలక్ట్రోనెగటివిటీ క్యాలిక్యులేట్ చేయడానికి కొన్ని స్కేల్స్ ఉన్నాయిరా, ఆ స్కేల్ గురించి మాట్లాడాలి. అదేవిధంగా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎలక్ట్రోనెగటివిటీ అని ఎప్పుడన్నా అడుగుతుంటాడు రా. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎలక్ట్రోనెగటివిటీ. ఫస్ట్ పాయింట్ రా, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎలక్ట్రోనెగటివిటీలో పాయింట్ 1 చూడండి. న్యూక్లియర్ ఛార్జ్ రా, అంటే దాదాపు అయనైజేషన్ ఎనర్జీ లాగానే ఉంటాయి, ఎందుకంటే అది ఇది సిమిలర్ కదా. సెకండ్ ఫ్యాక్టర్ రా, సైజ్ రా, అంటే రేడియస్, సైజ్ ఆర్ రేడియస్, సైజ్ ఆర్ రేడియస్. నెక్స్ట్ రా, స్క్రీనింగ్ ఎఫెక్ట్, స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఆ తర్వాత రా, ఆక్సిడేషన్ నంబర్. సరే, ఆ మూడు పాత పాయింట్స్, అందుకని వాటి గురించి మాట్లాడలేదు. కొత్త పాయింట్ రా, అంటే ఆక్సిడేషన్ నంబర్ తీసుకుంటారా, ఎలక్ట్రోనెగటివిటీ ప్రపోర్షనల్ టు ఆక్సిడేషన్ నంబర్ అంటారా. అంటే ఆక్సిడేషన్ నంబర్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. Cl2O7 రా ఒకటి, ఇక్కడ క్లోరిన్ ఆక్సిడేషన్ నంబర్ +7 రా. Cl2O, ఇక్కడ క్లోరిన్ ఆక్సిడేషన్ నంబర్ +1 రా. అంటే క్లోరిన్ ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుందిరా. ఇది ఎగ్జాంపుల్ రా, ఇది Cl2O7 లో ఆక్సిడేషన్ నంబర్. సరే, ఇంకోటి రా, ఎలక్ట్రోనెగటివిటీ డిపెండ్స్ ఆన్ హైబ్రిడైజేషన్ ఆల్సో. హైబ్రిడైజేషన్, ఈ పాయింట్ ఇంపార్టెంట్ రా. ఎలక్ట్రోనెగటివిటీ రా హైబ్రిడైజేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందిరా. ఎలా డిపెండ్ అయి ఉంటుంది సార్ అంటే, ఒకసారి వినండి అందరూ. ఎలక్ట్రోనెగటివిటీ ప్రపోర్షనల్ టు ఎస్ క్యారెక్టర్ ఆఫ్ హెచ్ఓ రా, హైబ్రిడ్ ఆర్టికల్ హెచ్ఓ అంటే. ఇంకా నేను కెమికల్ బాండ్ చెప్పలేదురా, హైబ్రిడైజేషన్ అక్కడ వచ్చిందిరా. సరే, అయినా ఆల్రెడీ స్కూల్లో చదివిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కొద్దిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారా. ఒకసారి అందరు చూడండి. CH ట్రిపుల్ బాండ్ CH, CH2 డబుల్ బాండ్ CH, CH3 సింగిల్ బాండ్ CH3. ఈ ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు కార్బన్ హైబ్రిడేషన్ sp రా, డబుల్ బాండ్ ఉన్నప్పుడు sp2 రా, సింగిల్ బాండ్ ఉన్నప్పుడు sp3. మీకు తెలుసో లేదో నాకు తెలియదురా, నేను డైరెక్ట్ గా పాయింట్ చెప్తున్నాను. ట్రిపుల్ బాండ్ ఉంటే sp. పర్సెంటేజ్ ఆఫ్ s క్యారెక్టర్ ఎలా వచ్చింది అంటారా. s క్యారెక్టర్ ఒక s ఆర్బిటాలు, మొత్తం ఆర్బిటల్స్ రెండు అంటే ఒకటి s ఒకటి p, అందుకని ఇది 50% అయింది, అంటే 1/2. ఇక్కడ వస్తే s ఆర్బిటల్ 1 రా, మొత్తం 3 ఆర్బిటాల్స్ 1/3 రా, ఇది 33.3%. ఓకేనా, ఇది 1/3. ఇప్పుడు ఎక్కడికి వస్తేకి S1 రా, మొత్తం 4 రా, అంటే 1/4 25 రా. ఇలా పర్సెంటేజ్, ఏం పర్సెంటేజ్ రా, పర్సెంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్ అని చెప్పాను. ఇప్పుడు ఈ లెక్కన ఏమవుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ ప్రపోర్షనల్ టు పర్సెంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్ అన్నాం కదా. ఓకేనా,
ఇప్పుడు వీటిల్లోరా ఇలా ఉన్నట్రా ఏదో నంబర్ చెబుదాం. ఇది 1 అని చెప్తున్నారా, ఇది 2 అని చెప్తున్నా, ఇది 3. ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ తీసుకుంటారా, ప్రపోర్షనల్ ఎలక్ట్రోనెగటివిటీ ముందుగా చెప్పేసాను కదా, ప్రపోర్షనల్ క్యారెక్టర్ 1, 2, 3 దేనికి ఎక్కువ అంటే 1కి ఎక్కువ. ఎలక్ట్రోనెగటివిటీ హైబ్రిడైజేషన్ మీద కదా, ఒకసారి చూడండి. ముందు న్యూక్లియర్ ఛార్జ్ అన్నారా, సైజు రేడియస్ అన్నారు, ఈ 3 పాత పాయింట్స్. ఆక్సిడేషన్ నెంబర్ అన్నాను, ఎలాంటిది ఇక్కడ రాశాను, ఎలక్ట్రోనెగటివిటీ ప్రపోర్షనల్ టు ఆక్సిడేషన్ నెంబర్ అని. తర్వాత ఎలక్ట్రోనెగటివిటీ డిపెండ్స్ ఆన్ హైబ్రిడైజేషన్, ఎలా అంటే ఎలక్ట్రోనెగటివ్ ప్రపోర్షనల్ టు ఎస్ క్యారెక్టర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్టికల్ అన్నాక. ఇదిగో ఇలా మీకు బోర్డు మీద చెప్పాను. ఇది కూడా ఒక పాయింట్ మీకు గుర్తుండాలి. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్దాంరా, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రోనెగటివిటీ స్కేల్స్ రాసుకోండి అందరూ. ఎలక్ట్రోనెగటివిటీ స్కేల్స్ ఫస్ట్ది చాలా సింపుల్ గా ఉంటుందిరా, ముల్లీకెన్ స్కేల్ అంటారా, సైంటిస్ట్ నేమ్ రా ముల్లీకెన్. చాలా సింపుల్. బ్రాకెట్లో థియరిటికల్ స్కేల్ అని పెట్టుకోండి. థియరిటికల్ స్కేల్ అంటారా, దీనికి ఏం ప్రాక్టికల్ ప్రూఫ్ ఏ ఉండదురా, ఏదో ఒక సైంటిస్ట్ చెప్పాడు ఇదిగో ఇలా ఉంటది అని, ఇంకా దాన్ని మనం ఫాలో అవుతున్నాం అంతే. అంటే అప్పుడు డెరివేషన్స్ ఏముండవు, సర్వీస్ అనుకుందాం. పాయింట్ ఏంటంటే ముల్లీకెన్ స్కేల్, అకార్డింగ్ టు ముల్లీకెన్, ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఓకేనా. ఇదిరా దాన్నే యావరేజ్ అని చెప్పాను. యావరేజ్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీరా, ఫస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీరా, ఇది ఓకేనా. మరి మీ ఇద్దరు ఎవడో ఒక దగ్గర కొద్దిగా సౌండ్ వస్తుందిరా, కొద్దిగా అన్మ్యూట్ అవ్వండి ఎవరో చూసుకొని మీరే, ఓకేనా. ఇప్పుడు రా డెల్టా హెచ్ అయనైజేషన్ బై డెల్టా హెచ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ బై 2 రా. ఇక్కడ మీతో నేనేమన్నానంటే, ఓకేనా, ఈ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ న్యూమరికల్ వాల్యూ మాత్రం తీసుకోవాలిరా, అంటే సైన్ తీసుకోకూడదు. మీకు తెలుసురా, చాలా వాటిలో నెగిటివ్ ఉంటుంది రా ఫస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, కొన్నిట్లో పాజిటివ్ ఉన్నాయి కూడా ఉన్నాయి మీకు నోబెల్ గ్యాస్, కానీ అవి మనకు పాయింట్ కాదురా. అటు ఇదిగో ఇలా తీసుకుంటారా బై 2 ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ బై 2. తర్వాత ఒక్క నిమిషం ఏనండి, ఇది ఏ స్కేల్ అని చెప్పాను మీతోటి, థియరిటికల్ స్కేల్ అని చెప్పాను. ఏ స్కేల్ అన్నాను, థియరిటికల్ స్కేల్. ఒకవేళ ఇది ఏనండి పౌలింగ్ స్కేల్ అని ఒక ప్రాక్టికల్ స్కేల్ ఉంటుందిరా. ఇప్పుడు ఒక 2 minutes ఆగిన తర్వాత అదే చెప్తారా. దెన్ కంపేర్ ఇట్ టు పౌలింగ్ వాల్యూస్, ఇదిగో ఇక్కడ రాస్తున్నారా. దెన్ కంపేర్ ఇట్ టు పౌలింగ్ వాల్యూస్. ముల్లీకెన్ వాల్యూస్ ఆర్ ఈ పౌలింగ్ వాల్యూ తోటి పోలిస్తారా, ముల్లీకెన్ వాల్యూస్ అని. ముల్లీకెన్ వాల్యూస్ ఇక్కడ వస్తాయిరా, ఓకేనా. 2.8 times మోర్, 2.8 times మోర్గా ఉంటుంది. ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఈక్వల్ డెల్టా హెచ్ అయనైజేషన్, ఐ మాత్రమే రాస్తున్నారు ఇంకా, ప్లస్ డెల్టా హెచ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ బై 2 into 2.8 అంటే 2.8తో డివైడ్ చేసినట్టు మనం. అప్పుడు నీకేమవుతుందంటే డెల్టా హెచ్ అయనైజేషన్ ప్లస్ డెల్టా హెచ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ బై 5.6 అవుతుందిరా. మళ్ళీ చెప్తాను స్టేట్మెంట్. ముల్లీకెన్ స్కేల్ థియరిటికల్ స్కేల్ అని చెప్పాను ఫస్ట్ పాయింట్. చెప్పిన తర్వాత డెఫినేషన్ ఏం చెప్పానండి, ముల్లీకెన్ ప్రకారం ఎలక్ట్రోనెగటివిటీ ఇస్ ద యావరేజ్ అంటే బై 2 రాశాను డినామినేటర్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్ గెయిన్, అదే లేకపోతే ఎంథాల్పీ, అయనైజేషన్ ఎంథాల్పీ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అన్నాను. ఈ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ న్యూమరికల్ వాల్యూ తీసుకోవాలి, సైన్ తీసుకోకూడదు అని చెప్పాను. అయితే తర్వాత ఏమంటున్నానంటే ఒక స్టేట్మెంట్, వెన్ కంపేర్ ఇట్ టు పౌలింగ్ వాల్యూస్ ముల్లీకెన్ వాల్యూస్ ఆర్ 2.8 times మోర్ అని చెప్తున్నాను, ఎక్కువ. ఇంకో మాట కూడా అన్నాను, పౌలింగ్ ప్రాక్టికల్ స్కేల్ అంటున్నాను, అంటే అది కరెక్ట్ రా పౌలింగ్, ఇంకా చెప్పలేదు 2 నిమిషాలు చెప్తానన్నాను. కాబట్టి దీన్ని ఏం చేశాను 2.8తో డివైడ్ చేస్తాను, కాబట్టి 5.6 వస్తుంది. అది మీరు రాయండి.
ఇప్పుడు ఎలక్ట్రోనెగటివిటీకి యూనిట్స్ లేవురా, నిజమే. కానీ అయనైజేషన్ ఎంథాల్పీకి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీకి యూనిట్స్ ఉన్నాయి, నేను క్లాస్లో చెప్పాను. వాడు ఈ ఫార్ములా చెప్పినప్పుడు వీటి యూనిట్ ఏంటంటారా, ఇక్కడ జాగ్రత్త పక్కన రాసుకోండి. ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటం. ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటం, జాగ్రత్త. దేనికి రా యూనిట్ ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటం? యూనిట్స్ ఫర్ అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, అంతే. ఎలక్ట్రోనెగటివిటీ కాదు, నో యూనిట్ ఫర్ ఎలక్ట్రోనెగటివిటీ. హియర్ ఇన్ దిస్ ఫార్ములా యూనిట్స్ ఆఫ్ అయనైజేషన్ ఎంథాల్పీ అండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటం రెండింటికి. సరే, రబ్ చేస్తున్నారు ఇంతవరకు. సరేనా, కంటిన్యూషన్ వినండి ఒకసారి. రెండో పాయింట్. ఇప్పుడు దాంట్లో ఎలక్ట్రోనెగటివిటీ, అయనైజేషన్ ఎంథాల్పీ ప్లస్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ బై 5.6 అన్నాం కదా, ఇంటూ 96.48. మీకు ఏంటంటే ఇక్కడ యూనిట్ కిలో జౌల్ పర్ మోల్. దేని యూనిట్ అంటే ఇందాక ఎట్లాగంగా యూనిట్ ఆఫ్ అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఈ 96.48 తోటి ఎందుకు డివైడ్ చేసామంటే మీకు ఆల్రెడీ తెలుస్తుంది నిన్న క్లాస్. కొన్ని బుక్స్ లో 48 ప్లస్ లో 45 కూడా ఉంటుందిరా, నో ప్రాబ్లం, దానివల్ల ఏం కాదు. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ 96.48 కిలో జౌల్ పర్ మోల్ అని నిన్న క్లాస్ లో చెప్పాను మీకు కన్వర్షన్. ఇది ఇస్తాడు. సరే, ఇప్పుడు నీకు ఏమవుతుందంటే ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఈక్వల్, ఈ రెండు మల్టిప్లై చేస్తే నియర్లీ 540 వచ్చింది. సో డెల్టా హెచ్ అయనైజేషన్ ప్లస్ డెల్టా హెచ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ బై 540. ఇది ఇక్కడ. ఒకవేళ ఎప్పుడన్నా నీకు కిలో క్యాలరీ పర్ మోల్లో కూడా అడగవచ్చు, అప్పుడైనా మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సరే, ఎనీవే ఇవిరా పౌలింగ్ స్కేల్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు అయిపోయిన ముల్లికన్ స్కేల్ గురించి. పౌలింగ్ ఇక్కడ దాని మీద 2-3 పాయింట్స్ ఎక్కువ వస్తాయి. ఓకేనా, వినండి ఏంటో పౌలింగ్ స్కేల్. ఇందాకనే మీతో చెప్పాను, ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్. లేకపోతే ఇప్పుడు రాసుకోండి, పౌలింగ్ స్కేల్ బేస్డ్ ఆన్ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇట్ డిపెండ్స్ ఆన్ బాండ్ ఎనర్జీ వాల్యూస్. ఆ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ అనేది బాండ్ ఎనర్జీస్. మీకు ఫ్యూచర్లో ఒక 1 month తర్వాత మనకి థర్మోడైనమిక్స్ అని చాప్టర్ వస్తారు. ఆ థర్మోడైనమిక్స్ మనకి ఎక్స్పెరిమెంటల్ బాండ్ ఎనర్జీ వాల్యూస్ ఇస్తాడు. మనం వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం. ఒకటి చెబుతున్నాను, ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ అది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ బాండ్ ఎనర్జీ వాల్యూస్. ఎట్టది బాండ్ ఎనర్జీ వాల్యూస్. నేను ఒక పని చేస్తున్నారా, H2 ప్లస్ Cl2, ఇది ఒక మాలిక్యూల్, ఇది ఒక మాలిక్యూల్. ఈ రెండు కలిస్తేనే HCl వస్తుంది. 2HCl బ్యాలెన్స్ కోసం 2HCl. ఎందుకు చెప్పాను అర్థమైంది. అలాంటిదే A2 ప్లస్ B2 తీసుకుంటున్నారు అంటే H2 ప్లేస్ లో A2, Cl2 ప్లేస్ లో B2, 2AB ఇద్దరు. ఇట్లా బాండ్స్ ఎలా ఉంటాయి అంటే ఏకి బాండ్ ఉంటుందా, ఇక్కడ బికి బాండ్ ఉంటుంది, ఇక్కడ బిట్వీన్ ఏ అండ్ బి బాండ్ ఇలా ఉంటుంది, ఏ అండ్ బి మధ్యలో ఉంటుంది. ఎందుకు అలా చెప్తున్నాను ఒకసారి మీకు అర్థమైద్దిలే. ఇంతకు విషయం ఏంటంటే ఈడ ఏబి, ఒకసారి చూడండి అందరు, ఈఏబి బాండ్ ఎనర్జీ ఆఫ్ ఏబిరా ఈజ్ ద యావరేజ్ ఆఫ్ బాండ్ ఎనర్జీస్ ఆఫ్ A2 అండ్ B2. అన్నాను, బాండ్ ఎనర్జీ ఆఫ్ AB ఈజ్ ద యావరేజ్ ఆఫ్ బాండ్ ఎనర్జీస్ ఆఫ్ A2 అండ్ B2. దాన్ని ఎలా రాస్తామంటే EAA ప్లస్ EBB బై 2. ఇది యావరేజ్. అయితే అర్థమెటిక్ మీన్ తీసుకోవచ్చు, జామెట్రిక్ మీన్ తీసుకోవచ్చు. అందుకని ఏంటంటే ఇలా కూడా రాస్తాడు, √ఓవర్ EAA ఇంటూ EBB. రైట్. సరే, ఏదైనా తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి
బాండ్ ఎనర్జీ ఆఫ్ ఏబి ఈజ్ ద యావరేజ్ ఆఫ్ బాండ్ ఎనర్జీస్ ఆఫ్ ఏఏ అండ్ బిబి. ఇది ఏఏ, ఇది బి. నేను ఏమన్నా అర్థమెటిక్ మీన్ తీసుకోవచ్చా, జామెట్రికల్ మీన్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు అని చెప్తున్నాను. సరే, ఫస్ట్ పాయింట్ ఇదిరా. రెండో పాయింట్ రా, ఇక్కడ ఈ దీనిరా థియరిటికల్ బాండ్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు నేను బోర్డు మీద చెప్పిన దాన్ని ఏమంటే థియరిటికల్ బాండ్ ఎనర్జీ అంటాం. ఇది ఏబి. ఈ డాష్ ఏబి అని ఇంకొక లెటర్ రాస్తున్నారా, డాష్ పెట్టాను పైన. అది ఎక్స్పెరిమెంటల్ బాండ్ ఎనర్జీరా. ఏ బాండ్ ఎనర్జీరా? ఎక్స్పెరిమెంటల్ బాండ్ ఎనర్జీరా. ఈ డాష్ ఏబి ఎక్స్పెరిమెంటల్ బాండ్ ఎనర్జీ. ఓకేరా అందరికి? ఓకే, ఎక్స్పెరిమెంటల్ బాండ్ ఎనర్జీ. రైట్. ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమంటారు? డెల్టా అంటారా. డెల్టా ఈజ్ ఈక్వల్ ఈ డాష్ ఏబి మైనస్ ఏబి. డిఫరెన్స్ డెల్టా. ఎక్కడైనా డెల్టా అంటేనే డిఫరెన్స్. నేను కూడా చెప్పాను ఇక్కడ డెల్టా హెచ్ రాసేటప్పుడు హెచ్ అంటే ఎంథాల్పీరా, డెల్టా అంటే డిఫరెన్స్ రా అని చెప్పాను క్లాస్ చెప్పేటప్పుడు. ఓకేనా? డెల్టారా ఈ డాష్ ఏబి. ఒక్క నిమిషం. ఎందుకు డిఫరెన్స్ వస్తుందంటే ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్తారా. ఇక్కడ ఇలా ఐడెంటికల్ ఆటమ్స్ ఉంటారా, మీకు తెలుసో లేదరా, నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటారా. నాన్ పోలార్ మాలిక్యూల్స్. జాగ్రత్త. ఐడెంటికల్ ఆటమ్స్ ఉంటాయండి. H2 రెండు ఐడెంటికల్, Cl2 రెండు ఐడెంటికల్, అదేవిధంగా A2 రెండు ఐడెంటికల్, B2 రెండు. డిఫరెంట్ ఆటమ్స్ ఉంటే పోలార్ మాలిక్యూల్ అంటారా. పోలార్ మాలిక్యూల్ అంటే అయానిక్ నేచర్ ఇన్ ద కోవలెంట్ మాలిక్యూల్. మాలిక్యూల్ కోవలెంట్ కానీ కొద్దిగా అయానిక్ నేచర్ ఉంటుందా. కలు బ్రైట్ రాసుకోండి. అయానిక్ నేచర్ ఇన్ కోవలెంట్ మాలిక్యూల్. కోవలెంట్ మాలిక్యూల్లో అయానిక్ నేచర్. అయానిక్ నేచర్ ఇన్ కోవలెంట్ మాలిక్యూల్. అయానిక్ నేచర్ ఇన్ కోవలెంట్ మాలిక్యూల్. ఓకేనా? ఇది రా పాయింట్. ఇక్కడ విషయం ఏంటంటారా, వినండి. ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ థియరిటికల్ వాల్యూ. ఎక్స్పెరిమెంటల్ వాల్యూ థియరిటికల్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుందా. మళ్ళీ ఇంకోసారి అంటే ఈ డాష్ ఏబి అనేది ఈఏబి కంటే ఎక్కువ ఉంటుందా. ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ థియరిటికల్ డ్యూ టు అయానిక్ నేచర్ బాండ్ ఎనర్జీ ఇంక్రీజ్. ఎప్పుడైనా అయానిక్ నేచర్ వల్ల బాండ్ ఎనర్జీ పెరిగిద్దిరా. మళ్ళీ ఇంకోసారి డ్యూ టు అయానిక్ నేచర్ బాండ్ ఎనర్జీ ఇంక్రీజ్. రాసుకుంటున్నారమ్మా? డ్యూ టు మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. క్లాస్ వింటే దాదాపు బిట్స్ అన్ని చేయడానికి ఛాన్స్ వస్తుందిరా. కాబట్టి అన్ని పాయింట్స్ రాసుకునేది మీకు చేయొద్దు. మళ్ళీ ఇంకోసారి ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అనేది థియరిటికల్ కంటే ఎక్కువ. ఈ డాష్ ఏబి అనేది ఈఏబి కంటే ఎక్కువ. ఎందుకని అంటే నేను చెప్పాను ఒక ఇన్ఫర్మేషన్. ఏమని చెప్పానంటే, ఓకే వింటారా, అయానిక్ నేచర్ ఇంక్రీజ్ బాండ్ ఎనర్జీ అని చెప్తున్నారా. ఇప్పుడు పౌలింగ్ ప్రపోజ్డ్ ఫార్ములా. ఇదంతా ఇన్ఫర్మేషన్, ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కదా. వినండి, వింటారా. ఏంటంటే అది XA మైనస్ XB ఇజ్ ఈక్వల్ 0.208 ఇంటూ రూట్ డెల్టా. ఈ డెల్టా అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ వచ్చిందిరా, ప్రాక్టికల్ వాల్యూ థియరిటికల్ వాల్యూ డిఫరెన్స్ అని. ఇది 0. XA XB అంటే మొన్న కూడా ఇప్పుడు అవసరమే మీతో చెప్పాను రా. ఎలక్ట్రోనెగటివిటీస్ ఆఫ్ ఏ అండ్ బి రా రెండు. XA XB. XA అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఏ, XB అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బి. అంటే ఈ రెండింటికి మధ్య ఓకేనా డిఫరెన్స్ ఇప్పుడు దీనికి ఈక్వల్ గా 0.208 ఇంటూ రూట్ డెల్టా. 0.208 ఇంటూ రూట్ డెల్టా. అయిపోయింది అందరికి పాయింట్. ఇది ఇది డెరివేషన్ లేదురా, ఫార్ములా గుర్తుండాలి. ఈ ఫార్ములా రాసేటప్పుడు రా యూనిట్ కిలో క్యాలరీ పర్ మోల్ రా. కిలో క్యాలరీ పర్. దేని యూనిట్ అంటారా, ఇక్కడ బాండ్ ఎనర్జీస్ ఉన్నాయి కదా ఇలా. ఈ డెల్టా అనే దానికి యూనిట్ ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పెరిమెంటల్ బాండ్ ఎనర్జీ, థియరిటికల్ బాండ్ ఎనర్జీ. కాబట్టి యూనిట్ ఆఫ్ డెల్టా కిలో క్యాలరీ పర్ మోల్. కిలో క్యాలరీ పర్ మోల్. అయితే ఇక్కడ నీకు ఏమవుతుందని బోర్డు మీద రెండు అన్నోన్స్ కనిపిస్తున్నాయి. ఏదంటే ఎక్స్ ఏ అనేది ఒక అన్నోన్, బి అనేది. అయితే వాడు ఏం చేస్తాడంటే రిఫరెన్స్ ఎలిమెంట్ ఇన్ ద ఫౌలింగ్ స్కేల్, రిఫరెన్స్ ఎలిమెంట్ ఇన్ ఫౌలింగ్ స్కేల్ హైడ్రోజన్ తీసుకుంటాట. దాని వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసురా, 2.1.
అది వాడు చెప్పిందేరా, అది మనం వాడేస్తాం ఆల్రెడీ. అది రిఫరెన్స్ ఎలిమెంట్గా హెచ్ అంటే హెచ్కి ఇంకేం ఉండదు 2.1. కానీ కొన్నిసార్లు ఏం చేస్తా అంటే సమ్ టైమ్స్ ఎఫ్ కూడా తీసుకుంటాడరా, అది కూడా తెలుసు మీకు 4.0. సమ్ టైమ్స్ ఎఫ్ దట్ ఈస్ 4.0. మర్చిపోయాను. ఇప్పుడు ఇది 2.1 కదా హైడ్రోజన్, ఎఫ్ 4.0 కదా. ఇదిరా పౌలింగ్ వాల్యూరా. ముల్లికన్ వాల్యూ అంటే ఏం చేయాలంటారా, ఇందా చెప్పాను, వెన్ కంపేర్ ఇట్ టు పౌలింగ్ వాల్యూ ముల్లికన్ వాల్యూస్ 2.8 times మోర్ కదా. ఇది దీనికి ముల్లికన్ వాల్యూ కావాలనుకోండి హైడ్రోజన్కి 2.1 into 2.8. అదే ఫ్లోరిన్కి కావాలనుకోండి 2.8 into 4. అంటే ముల్లికన్ వాల్యూ రావాలంటే పౌలింగ్ వాల్యూ 2.8 తో మల్టిప్లై చేయాలి. ఎవరికి ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఇందా చెప్పలేదు అది, ఇక్కడ చెప్పాను. సరే, అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా యూనిట్ మారొచ్చు, అందుకని ఏం చేస్తాను, ఇది కూడా ఇస్తారా. XA minus XB is equal 0.1017 into root delta. ఇందా ఇక్కడ యూనిట్ కిలో క్యాలరీ పర్ మోల్ అన్నా కదా, ఇక్కడ యూనిట్ కిలో జౌల్ పర్ మోల్. కిలో జౌల్ పర్. ఈ ప్రాబ్లమ్స్ ఇస్తారా మీకు, నేను బిగినింగ్ అప్పుడు చెప్పాను. ఒక 10% ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయిరా. అవి కూడా ఈ ఎలక్ట్రోనెగటివిటీ వచ్చినప్పుడే వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా. కాబట్టి మీరు ఇక ఇచ్చేయండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్. సరే, ఎనీవే దిస్ ఈజ్ ద పాయింట్. ఇలా రాస్తారా, గుర్తుపెట్టుకోండి. ఇందాక కూడా మాట చెప్తాను, దీనికి డెరివేషన్ లేదురా, జస్ట్ డైరెక్ట్ ఫార్ములా మాత్రమే చెప్పాను. ఓకేనా, రైట్. స్టార్ట్ చేద్దాంరా. ఈ రెండు ఫార్ములాస్ మీకు గుర్తుండాలి. బోర్డు మీద మీకు కనిపిస్తుంది ఏంటంటే పౌలింగ్ స్కేల్ అంటారా. ఏ స్కేల్ అంటాం? పౌలింగ్ స్కేల్. ఈ ప్రస్తుతం నేను రబ్ చేసే బోర్డు మీద కూడా ఒక 20 bits దాకా ఉన్నాయి రా. ఏ అయితే అంటే మీరు ఆల్రెడీ అసైన్మెంట్ చేసిన వాళ్ళకి తెలుసురా. ఓకేనా, అంటే ప్రతి పాయింట్ ఒక బిట్గా మోల్డ్ అయిపోద్దిరా, అర్థం చేసుకోండి. లేదా ఒక 10 points కలిపి కూడా ఒక బిట్ చేయొచ్చు, అప్పుడు డిఫికల్ట్ అనిపిస్తుంది అదే బిట్. ఇందాక కూడా చెప్పాను, రామారావు బుక్ లో బిట్స్ పెడతాను రా అని, ఆనెక్క చేయండి. ఏ లేదురా, కొద్దిగా ఈ డిఫికల్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుందిరా. ప్లస్ ఇంకోటి ఏంటంటే కెమిస్ట్రీలోరా సింగిల్ ఆన్సర్ బిట్స్ కొద్దిగా ఈజీ అనిపిస్తాయిరా. మోర్ దాన్ 1 మల్టీ ఆన్సర్స్, ఓకే, లేకపోతే ఇంటీజర్స్, పారాగ్రాఫ్స్, మ్యాచింగ్స్ అవి కొద్దిగా డిఫికల్ట్ అవుతాయిరా. టెక్నికల్గా ఏ ప్రాబ్లం లేదు కదరా, అంత బాగానే ఉంది కదా. ఓకే, కొద్దిగా చెప్పండి రా దాన్ని ఉంటే. సరే, కంటిన్యూషన్ పెడదాంరా. ఒక 1 minute వెయిట్ చేయండి. నేను చూసుకుంటున్నాను రా, కానీ ముందు కూడా చెప్తున్నా, అలా ఫ్లోలో వెళ్తా ఉంటుందిరా. ఎప్పుడన్నా పవర్ కట్ అయ్యి ఆగిపోవచ్చురా, మీరేం అది అవ్వాల్సిన పని లేదు. అదైతే నాకు అర్థమైపోద్ది కాబట్టి నేను ఆగి మళ్ళీ చెప్తారా. ఓకేనా, సరే విషయానికి వద్దాం. ఎనీ కేస్ ఈ వీక్లో అన్ని రికార్డు కూడా అయినాయిరా. అంటే ముందు కూడా చెప్పాను, 2 cells వాడితే రికార్డ్ అవ్వట్లేదురా, ఒకటైతే అవుతుందని. అందుకని ఆ రికార్డు కూడా కావాలని పెట్టుకోవచ్చు మీరు, కాంప్లికేషన్ లేదు. సరే విషయానికి రండి. సరే, ముల్లికను ఇలా చెప్పాను రా. ఇంకోటి ఆల్రెడ్ రోషో ఫార్ములా అని ఒకటి చెప్తాం. ఆల్రెడ్ రోషో, ROCHO రోషో, ఆల్రెడ్ రోషో ఫార్ములా. ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఈక్వల్ 0.744 ప్లస్ 0.359 జెడ్ స్టార్ బై ఆర్ స్క్వేర్. జెడ్ స్టార్ అంటారా ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ రా. మళ్ళీ ఇంకోసారి ఇంట్లో జెడ్ స్టార్ అంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. మనం అక్కడ క్యాలిక్యులేట్ చేయలేదురా స్లెటర్ రూల్స్ దగ్గర. జెడ్ స్టార్ ఇస్ ఈక్వల్ జెడ్ మైనస్ ఎస్ అని, అది ఇక్కడ. ఆర్ అంటే రేడియస్ రా. ఇవి దీనికి కూడా డెరివేషన్స్ లేవురా, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలరా, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలరా. సరే, ఓకే, దాన్ని అలా పక్కన పడేద్దాం. ఫార్ములా ఇంకోసారి చూడండి, 0.744 ప్లస్ 0.359 ఇంటూ జెడ్ స్టార్ బై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఈ ఎలక్ట్రోనెగటివిటీ వల్ల కొన్ని యూజెస్ ఉన్నాయిరా, అవి మాట్లాడదాం. అప్లికేషన్స్ అంటారా, రాసుకోండి. అప్లికేషన్స్ ఇప్పుడు ఏమంటామంటారా అప్లికేషన్స్ లో చెప్పానా.
ఇట్ ఈస్ యూస్ఫుల్ టు నో నేచర్ ఆఫ్ ఎలిమెంట్. నేచర్ ఆఫ్ ఎలిమెంట్ తెలుసుకోవడం ఉపయోగపడుతుంది. ఎలిమెంట్ యొక్క నేచర్. ఇట్ ఈస్ యూస్ఫుల్ టు నో ద నేచర్ ఆఫ్ ఎలిమెంట్. ఏంటి సార్ నేచర్ ఆఫ్ ఎలిమెంట్ అంటే, జనరల్ గా మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటే ఆ ఎలిమెంట్ అంటే నాన్ మెటల్ అంటారు. నాన్ మెటల్ అంటారు. ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్న వాటిని నాన్ మెటల్స్ అంటారు. లెస్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటే వాటిని మెటల్స్ అంటారు. మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటే నాన్ మెటల్స్, లెస్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటే మెటల్స్. ఇలా తెలుస్తుంది. నెక్స్ట్, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఈజ్ యూస్ఫుల్ టు నో ద నేచర్ ఆఫ్ బాండ్. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఒకసారి చూడండి. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ నేచర్ ఆఫ్ బాండ్ నేను చెప్పాను. నేచర్ ఆఫ్ బాండ్ మళ్ళీ ఇంకోసారి. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఈజ్ యూస్ఫుల్ టు నో ద నేచర్ ఆఫ్ బాండ్ అన్నారు. ఇక్కడ ఏం చేస్తారంటే XA మైనస్ XB అన్నారు. అంటే ఎక్స్ అనేది ఒక ఏ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్స్, ఏబిలు ఎలిమెంట్స్ ఎక్సెల్ డిఫరెన్స్. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఏ మైనస్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బి. ఓకేనా? ఫస్ట్ పాయింట్. ఈ డిఫరెన్స్ 1.7 కంటే మోర్ ఉంటేరా అయానిక్ అంటారు బాండ్. కొన్ని బుక్స్ లో అది 1.9 అని కూడా రాస్తాడు. ఏదో ఒకటి బేస్ చేసుకొని చెప్పాలి. రెండోదిగా ఇది మోర్ దాన్ 1.7. ఇంకోటి తీసుకుంటారా మనకి, ఓకే 1.7 కంటే ఎక్కువ అన్నాం కదా. 0 to 1.7 పోలార్ కోవలెంట్ బాండ్ అంటారా. పోలార్ బాండ్ అంటాం. పోలార్ బాండ్ అంటే అయానిక్ నేచర్ ఇన్ ద కోవలెంట్ బాండ్. అయానిక్ నేచర్ ఇన్ కోవలెంట్ బాండ్. కొంత అయానిక్ నేచర్ ఉంటుందా కోవలెంట్ బాండ్ లో. మళ్ళీ ఇంకోసారి, ఓకేనా? మూడో పాయింట్ ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్. ఇదిరా 0కి ఇది కదా, 0 అయిందనుకోండి ఎగ్జాక్ట్ గా, అప్పుడు దాన్ని ఏమంటారు? నాన్ పోలార్ బాండ్ అంటారు. నాన్ పోలార్. దీన్ని మనం ప్యూర్ కోవలెంట్ కింద తీసుకుంటారా. ప్యూర్ కోవలెంట్. ప్యూర్ కోవలెంట్. ఈ ప్యూర్ కోవలెంట్ బాండ్ డిఫరెన్స్ ఏమైతే 0, అది ప్యూర్ కోవలెంట్, అది నాన్ పోలార్. HCl అనుకోండి, చెప్తాను వినండి. హెచ్కి 2.1, సిఎల్కి 3 డిఫరెన్స్ 0.9. అప్పుడు అది పోలార్ బాండ్ అయితే అయానిక్ నేచర్ నేను కోవలెంట్ బాండ్ అని చెప్తున్నాను. ఈ 1.7 కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు అయానిక్ నేచర్ వస్తుంది. ఇలా చెప్తాం. అయిపోయిందా? నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. దీనికి సైంటిస్ట్ పేరు ఏమి ఉండదు కానీ పర్సెంటేజ్ ఆఫ్ అయానిక్ నేచర్. పర్సెంటేజ్ ఆఫ్ అయానిక్ నేచర్ బిట్ ఇస్తాడరా. వినండి. 16 into XA మైనస్ XB. అంటే ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ 16 తో మల్టిప్లై చేయాలి. ప్లస్ 3.5 into XA మైనస్ XB హోల్ స్క్వేర్. ఇది దీనికి మాత్రమే స్క్వేర్, XA మైనస్ XBకి మాత్రమేరా. ఓకేనా? ఇది 3.5 పర్సెంటేజ్ ఆఫ్ అయానిక్ నేచర్. జాగ్రత్త ఇందా కూడా అన్నాను. ఇవన్నీ ఏంటంటే ప్రపోజల్. కొంతమంది సైంటిస్టులు వాళ్ళ లైఫ్ టైంలో 30-40 years ట్రై చేసి ఇలాంటి ప్రపోజల్స్ చెప్పిన వాళ్ళు వాళ్ళు. అంతే, అంతకంటే లేదు. డెరివేషన్స్ ఏమి ఉండవరా. రైట్. మళ్ళీ ఇంకోసారి పర్సెంటేజ్ ఆఫ్ అయానిక్ నేచర్ కింద చెప్పాను చూడండి. పోలార్ బాండ్ లో అయానిక్ నేచర్ ఉంటుందని చెప్పాను. దానికి ఫార్ములా ఏంటంటే 16 into XA మైనస్ XB అంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ 3.5 into XA మైనస్ XB హోల్ స్క్వేర్. ఓకేనా? దాని వరకు స్క్వేర్. రైట్. ఇంతవరకు కొన్ని పాయింట్స్. ఇవన్నీ అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ అంటారా. అదే మీకు ఇంతకు ముందు కూడా అయనైజేషన్ ఎంథాల్పీ చెప్పేటప్పుడే ఇన్ ఏ పీరియడ్ లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్ అని చెప్పారు. ఓకే రైట్. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఇన్ ఏ పీరియడ్ లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్. కొత్తదేం లేదు అది. కానీ
ఎలక్ట్రోనెగటివిటీ కాన్సెప్ట్ నాట్ అప్లికబుల్ ఫర్ నోబుల్ గ్యాస్. నోబుల్ గ్యాస్ కి ఎలక్ట్రోనెగటివిటీ కాన్సెప్ట్ అప్లై చేయరా? ఎలక్ట్రోనెగటివిటీ కాన్సెప్ట్ నాట్ అప్లికబుల్ ఫర్ నోబుల్ గ్యాస్. అందుకని గ్రూప్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ, గ్రూప్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఏం చెప్తామంటే 7th A గ్రూప్. ఇది మీకు కూడా తెలుసు. ఇంతకు ముందు గ్రూప్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రానిక్ గెయిన్ ఎంథాల్పీ అంటే అప్పుడు కూడా 7th A గ్రూప్, అప్పుడు కూడా నోబెల్ గ్యాస్ తీసుకోలేదురా. అట్లానే ఎలక్ట్రోనెగటివిటీ కూడా హైయెస్ట్ దేనికంటే 7th A గ్రూప్. ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ, ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎఫ్రా ఫ్లోరిన్ జగత్తమ్మ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ హైయెస్ట్ ఏంట్రా? సిఎల్ రా. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ హైయెస్ట్ అంటే సిఎల్, ఎలక్ట్రోనెగటివిటీ హైయెస్ట్ ఏమన్నా ఎఫ్రా. ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ చెప్పాను కూడా, వాల్యూస్ బై హార్ట్ చేసుకోండి. ఉన్న దాంట్లో హైయెస్ట్ ఎఫ్రా 4.0, ఆ తర్వాత ఆక్సిజన్ రా 3.5, 3వ ప్లేస్ నైట్రోజన్ క్లోరిన్ రా. గుర్తున్నాయా? ఎఫ్ 4.0, ఓ 3.5. బై హార్టింగ్ ఎరగదు, వేరే ఆప్షన్ లేదు. నైట్రోజన్ ఆర్ క్లోరిన్ దేనికైనా 3.0. ఈ ఫస్ట్ 3 ఇవిరా, ఈ 3 ఎలిమెంట్స్ రా. అంటే 4కి 3.5 మధ్యలో ఏం లేదురా, 3.3కి మధ్యలో కూడా ఏ ఎలిమెంట్ లేదురా. ఆ రెండే అంటే ఫస్ట్ 3 రైట్. ఎనీవే ఇంకా కొన్ని ఎలిమెంట్స్ మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయా, కావాలంటే బై హార్ట్ చేసుకోవచ్చు. సరే, విషయం అయితే ఇదిరా. రబ్ చేద్దాంరా, కంటిన్యూషన్కి వెళ్దాం. ఇవి ఎలక్ట్రోనెగటివ్ సంబంధించి ఇంకొన్ని పాయింట్స్ నేను చెప్పినవి. ఏం లేదురా, దాదాపు క్లాస్ అయిపోయే కొంది వర్క్ షీట్స్ లో 80 to 90% క్లారిటీ వచ్చేస్తుందిరా. మిగిలిన 10% ఏదన్నా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండొచ్చు బిట్లో, అదే ఏదన్నా మిస్టేక్ ఉండొచ్చు, అదే పక్క చాప్టర్లో ఏమన్నా ఉంటే ఉండొచ్చు. అవి కూడా మనం సాల్వ్ చేసుకున్నాం, అంటే ఏదో ఫైనల్ చేసుకున్న విషయం. సరేరా, ఇందాక కూడా చెప్పానురా, గట్టిగా ఈవినింగ్ స్టడీ అవర్ లోపల ఉంటే పెడితే రేపు చెప్పేసుకున్నారు. ఎందుకంటే సాటర్డే రోజు వస్తే ఇక్కడ మీకు స్టడీ అవర్ రా, అక్కడ మీరు వర్క్ చేసుకోవాలరా. మీకు చాలాసార్లు చెప్పాను, కెమిస్ట్రీ సాటర్డే రోజు మొత్తం 5 రోజుల్లో ఏం చెప్పామో బాగా చదువుకుంటే, బాగా గుర్తుంటే ఎగ్జామ్ బాగా రాయొచ్చు. ఎందుకంటే మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్ కెమిస్ట్రీలో. సరే, విషయానికి వద్దాం. ఇప్పుడు రా ఇక్కడ సరే ఎలక్ట్రోనెగటివిటీకి సంబంధించి చాలా పాయింట్స్ చెప్పాను రా. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రో పాజిటివిటీ గురించి కూడా మాట్లాడదాం రా. ఆల్రెడీ మొన్న రోజు అవసరమై ఎలక్ట్రో పాజిటివిటీ మీకు చెప్పాను రా. ఇప్పుడు వినండి, ఎలక్ట్రో పాజిటివిటీ అంటే టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు లూజ్ ఎలక్ట్రాన్స్. రాసుకోండి, టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు లూజ్ ఎలక్ట్రాన్స్. జగత్తమ్మ ఎలక్ట్రాన్ పెయిర్ అంటలేదురా, ఎలక్ట్రాన్స్ అన్నా. నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. సోడియం ఉందరా, ఓకేనా? ఇది ఎలక్ట్రాన్ లాస్ అయింది అనుకున్నాం, అంటే గ్యాసే తీసుకోవాల్సిన పర్లేదు, ఏ స్టేట్ అయినా పర్లేదురా. అప్పుడు ఏమవుతుందంటే ఈ లాస్ అయ్యే టెండెన్సీని ఏమంటామంటే, లేకపోతే ఫిక్స్డ్గా అయితే సాలిడ్ అయిన తీసుకుని పర్లేదు, అదేనా పెట్టుకోండి. అది ఎనర్జీ కాదురా, ఆ టెండెన్సీ. ఫిక్స్డ్గా అంటే నా ఉద్దేశం ఏంటంటే స్టాండర్డ్ స్టేట్లో సాలిడ్, అందుకని అదే పెట్టాను. సరేరా, టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు లూజ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోపాజిటివిటీ. ఎలక్ట్రోపాజిటివిటీ అంటారా. ఇప్పుడు నీకు ఎలక్ట్రోపాజిటివిటీగా పీరియడ్లో తీసుకున్నారు అనుకోండి, ఇందాక చెప్పుకున్నట్టుగా రివర్స్లో వస్తారా. లెఫ్ట్ టు రైట్ రా డిక్రీజ్ అయితే కరెక్టేనా? గ్రూప్లో వస్తే ఇక్కడ టాప్ టు బాటము ఇంక్రీజ్ అయిద్దిరా. ఇదిరా ఎలక్ట్రోనెగటివిటీకి ఆపోజిట్ అని మనం చెప్పాల్సిన పని లేదురా, ఆపోజిట్ కాదురా. ఎందుకంటే ఎలక్ట్రోనెగటివ్ డెఫినేషన్ గుర్తు తెచ్చుకోండి, టెండెన్సీ టు అట్రాక్ట్ ద బాండెడ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. అది బాండెడ్ పెయిర్ రా. ఇదని టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తున్నాం రా. ఓకేనా? కాబట్టి ఇది టాప్ టు బాటము ఇంక్రీజ్ అయితే ఇక్కడ ఏమంటామంటే హైయెస్ట్ ఎలక్ట్రోపాజిటివిటీరా 1A గ్రూప్ ఉంటుంది. హైయెస్ట్ ఎలక్ట్రోపాజిటివిటీ అంతే కదా. లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అంటే లెఫ్ట్ లో ఎక్కువ ఉంటుందిరా, ఎక్కువ ఉంటుంది లెఫ్ట్ లో. లెఫ్ట్ లో ఉండే గ్రూప్ ఏంటంటే 1A గ్రూప్. 1A గ్రూప్ కి హైయెస్ట్.
అదే ఎలిమెంట్ తీసుకున్నారనుకోండి, ఇది గ్రూప్ రా, గ్రూప్ విత్ హైయెస్ట్. ఈసారి నువ్వు ఎలిమెంట్ తీసుకున్నారనుకోండి రా, సరే వినండి, హైయెస్ట్ ఎలక్ట్రోపాజిటివిటీ. గ్రూప్ లో టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అయినప్పుడు, గ్రూప్ లో టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ 1A గ్రూప్ లో కింద ఏముంటుందిరా, బ్రాంచ్. ఇంత ముందు చెప్పినట్టే ఇది రేడియో యాక్టివ్ రా. ఏంటది? రేడియో యాక్టివ్. రేడియో యాక్టివ్. దాని ముందు ఎలిమెంట్ సీజం రా, అది నాన్ రేడియో యాక్టివ్. నాన్ రేడియో యాక్టివ్. రైట్, ఇలా చెప్పుకోవాలరా. సరే, లోయెస్ట్ గురించి చెప్పవరా పెద్దగా. ఎందుకు చెప్పమంటే నోబుల్ గ్యాస్కి ఏమన్నా అప్లై కాదు, అందుకని హైయెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఓకేనా? రైట్. ఇప్పుడురా మనం మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్ మాట్లాడుకోవాలరా. ఓకేనా? ఇది చెప్పాం కాబట్టి రాసుకోండి. మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్. మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్. ఎంఎన్ అంటే మెటాలిక్ నేచర్ అనుకున్నారా? ఓకేనా? ఎన్ఎంఎన్ అంటే నాన్ మెటాలిక్ నేచర్ అనుకుందాం. సరే, ఫస్ట్ పాయింట్ రా, మెటాలిక్ నేచర్ రా పీరియడ్ లో రా లెఫ్ట్ టు రైట్ రా, పీరియడ్ లో లెఫ్ట్ టు రైట్ మెటాలిక్ నేచర్. ఎవడైనా చెప్పవచ్చుగా డిక్రీజ్ అని చెప్తారా, తగ్గిపోతా ఉంటది. అయితే నాన్ మెటాలిక్ నేచర్ వచ్చేసరికి ఇంక్రీజ్ అయ్యిద్దిరా. కరెక్ట్ అని నేను చెప్పింది, నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్. లేదా కన్ఫ్యూజన్ ఏం లేదురా, సింపుల్ పాయింట్స్, ఎక్కువ డిస్కషన్ అవసరం, టైం వేస్ట్. అదే గ్రూప్ లో తీసుకున్నారనుకోండి, టాప్ టు బాటమ్, ఓకేనా, మెటాలిక్ నేచర్ వచ్చేసరికి ఇంక్రీజ్ అయ్యిద్దిరా. నాన్ మెటాలిక్ నేచరు ఎంఎన్ రా, మెటాలిక్ నేచరు ఇంక్రీజ్, నాన్ మెటాలిక్ నేచరు డిక్రీజ్. మళ్ళీ ఇంకోసారి రా, మెటాలిక్ నాన్ మెటాలిక్ నేచర్ అన్నాను. పీరియడ్ లో లెఫ్ట్ టు రైట్ అయితే మెటాలిక్ నేచర్ డిక్రీజ్ గా, నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్. ఇంకా దానికి డిస్కషన్ అక్కర్లేదని చెప్తున్నాను డైరెక్ట్ గా. గ్రూప్ లో టాప్ టు బాటమ్ అయితే మెటాలిక్ నేచర్, ఓకేనా, ఇంక్రీజ్, నాన్ మెటాలిక్ నేచర్ డిక్రీజ్. అయిపోయిందా? రైట్. ఇప్పుడు దీనికి పెద్ద ఇంపార్టెన్స్ లేదన్నా కదా, ఒక చిన్న పాయింట్ వినండి. మెటల్స్ రా రెడ్యూసింగ్ ఏజెంట్స్ గా బిహేవ్ చేస్తాయి. మెటల్స్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ గా రాసుకుంటున్నారా? రెడ్యూసింగ్ అంటే మెటల్స్ ఏమన్నా రెడ్యూసింగ్. ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్ నేచర్ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోపాజిటివిటీ రా, ఎలక్ట్రోపాజిటివిటీకి ప్రపోర్షన్ ఉంటుంది. అందుకని ఏమవుతాయి అంటారా, 1A గ్రూప్ రా స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అవుతాయిరా. 1A గ్రూప్ స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అవుతాయిరా. మళ్ళీ ఇంకోసారి, 1A గ్రూప్ స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్. ఎందుకంటే ఎలక్ట్రోపాజిటివిటీ ఏ గ్రూప్కి ఎక్కువ రిందా చెప్పాను, 1A గ్రూప్కి ఎక్కువ. అది కూడా ఆ గ్రూప్ లో కూడా ఏమవుతుందంటే టాప్ టు బాటమ్, టాప్ టు బాటమ్ రెడ్యూసింగ్ ఏజెంట్ నేచరు ఇంక్రీజ్, పెరిగిపోద్ది. ఏమైంది? పెరిగిద్దా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నాన్ మెటల్స్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, నాన్ మెటల్స్ ఏంటి? ఆక్సిడైజింగ్. అప్పుడు ఆక్సిడైజింగ్ ఏజెంట్ నేచరు ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ రా, లేకపోతే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని కూడా చెప్తారా, ఏదో ఒకటి. ఓకేనా? అందుకని 7th ఏ ఉంది చూడండి, స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అవుతాయిరా. ఇందాక 1A స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. అయితేరా ఇక్కడ
గ్రూప్ లో టాప్ టు బాటం రెడ్యూసింగ్ ఏజెంట్ నేచర్ ఇంక్రీజ్ అయింది అన్నాం కదా. ఇప్పుడు 7th ఇయర్ తీసుకున్నాం అనుకోండి. టాప్ టు బాటం ఆక్సిడైజింగ్ ఏజెంట్ నేచరు డిక్రీస్ అంటే ఎక్సెప్షన్స్ తీసుకోకూడదు. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీలో ఉన్నది కూడా. ఇప్పుడు వినండి, ఫ్లోరిను, క్లోరిను, బ్రోమిను, అయోడిన్, దీంట్లోరా హైయెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఫ్లోరిన్ గా, జాగ్రత్త మర్చిపోద్దు. స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే టోటల్ పీరియాడిక్ టేబుల్ అనే స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఫ్లోరిన్ గా. పక్కన రాసి పెట్టుకోండి. కింద నేను ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీలో ఉన్న ఎక్సెప్షన్ తీసుకోకూడదు, ఎందుకంటే ఎక్సెప్షన్ తీసుకుని ఫ్లోరిన్ అయిపోయిందిరా, అది కాదురా. స్ట్రాంగెస్ట్ ఆక్సిడై ఎందుకు కాదో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కానీ తర్వాత చాప్టర్స్ లో వచ్చిందిరా. స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఫ్లోరిన్ గా. మళ్ళీ వినండి అందరూ. మెటల్స్ ఏమన్నా రెడ్యూసింగ్ ఏజెంట్స్. స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అని తెలియక అది ఏమవుతుందంటే 1A గ్రూప్ అయిద్దిరా. ఆ గ్రూప్ లో కూడా టాప్ టు బాటం ఏమవుతుందంటే ఇంక్రీజ్ అయిద్దిరా రెడ్యూసింగ్ ఏజెంట్ నేచర్. అదేవిధంగా నాన్ మెటల్స్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటే 7th గ్రూప్ రా. 7th గ్రూప్ లో కూడా టాప్ టు బాటం డిక్రీజ్ అయిద్దిరా. అంటే పైన ఉన్న ఫ్లోరినే స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా తీసుకోవాలి. పైన ఉన్న ఫ్లోరినే స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా తీసుకోవాలి. ఎరా ఏ ప్రాబ్లం లేదు కదమ్మా. కంటిన్యూ అవుదారా, ఇది రబ్ చేస్తారా. మీకు గుర్తుంటారా నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అని మనం చెప్పాను, దాని గురించి మాట్లాడాలిరా. వీటికంటే కూడా దాని మీద బిట్స్ ఎక్కువ ఇస్తాడు నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ మీద. ఒక 5 నిమిషాలు అది చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. బిట్స్ బాగా ఇస్తాడని చెబుతున్నా కదా, వినండి. ఏమన్నా నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఇంపార్టెంట్ డిస్కషన్ రా. లాంగ్ పీరియడ్ యూజ్ అవుతుంది ఈ పాయింట్స్. అంటే ఈ చాప్టరే కాదు, ఫ్యూచర్ లో కూడా అవసరం అవుతా ఉంటాయి, అది నా ఉద్దేశం. అంటే ఇంత ముందు చదువుతున్నాను ఎక్కడన్నా, అరే స్కూల్ స్టేజ్లో ఏదైనా గుర్తుంటే అది ఇక్కడ ఉపయోగపడుద్ది అని. ఇలాంటివి ఎప్పుడు ఉపయోగపడతా ఉంటాయిరా. సరే, ఇంతకీ విషయం ఏంటంటారా, జనరల్లీ ఓకేనా, జనరల్లీ metals form basic oxides. బేసిక్ అంటే ఆల్కలైన్ నేచర్. అంటే ఆక్సైడ్స్ జనరల్లీ అన్నామంటారా. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, అది జనరల్లీ అంటారా 100% రైట్ అని కాదురా, మ్యాక్సిమం పర్సెంటేజ్ రైట్, ఇంకేదో సమ్ ఎక్సెప్షన్స్ ఉండొచ్చు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారా. ఓకేనా. జనరల్లీ మెటల్స్ ఫామ్ బేసిక్ ఆక్సైడ్స్. అదేవిధంగా నాన్ మెటల్స్ ఫామ్ ఎసిడిక్ ఆక్సైడ్స్. అంటే మెటల్ ఆక్సైడ్స్ ఏమన్నా బేసిక్, నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఎసిడిక్. మీకు ఎగ్జాంపుల్ చెప్తారా నేను. ఓకేనా, వినండి అందరూ. Na2O సోడియం మెటల్, సోడియం ఆక్సైడ్ బేసిక్. MgO, CaO, సోన్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నైనా రాయొచ్చు. సోడియము, మెగ్నీషియం, కాల్షియం మెటల్స్ రా, వాటి ఆక్సైడ్స్ బేసిక్ రా. SO2, SO3 సల్ఫర్ నాన్ మెటల్ రా, వాటి ఆక్సైడ్స్ ఎసిడిక్ నేచర్ ఉంటుంది రా. ఆక్సైడ్కి ఏ నేచర్ ఉంటుంది, ఎసిడిక్ నేచర్. జాగ్రత్త, అయిపోయిందిరా. నెక్స్ట్ ఇంకా N2O5 తీసుకోవచ్చు, నైట్రోజన్ నాన్ మెటల్ రా. ఓకేనా. అయితే Cl2O7 ఇలా నువ్వు తీసుకోవచ్చు. అయితే సెమీ మెటల్ ఫామ్ యాంఫోటరిక్ ఆక్సైడ్స్. యాంఫోటరిక్ ఆక్సైడ్. సరే, యాంఫోటరిక్ ఆక్సైడ్ అంటే బోత్ ఎసిడిక్ అండ్ బేసిక్ రా. బోత్ ఎసిడిక్ అండ్ బేసిక్. అయిపోయిందా, ఎసిడిక్ అండ్ బేసిక్. ఇప్పుడు రా ఒకసారి ఒక చిన్న పాయింట్ నేను ఏమన్నా అంటే, జనరల్ గా ఇది కరెక్ట్ కానీ 100% కరెక్ట్ కాదు, అక్కడే మనకి ఇబ్బంది అయిద్దిరా. ఒక పాయింట్ కనుక పర్ఫెక్ట్ గా ఉందనుకోండి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆ పర్ఫెక్ట్ గా లేని వాటిని మన ఎగ్జామ్లో ఎక్కువ ఇస్తాడు, అది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఎలా సార్ అంటే వినండి. మరి నేను ఇందాక మెటల్ ఆక్సైడ్స్ ఏమన్నా బేసిక్ అన్నా కదా, ఒకసారి ఎగ్జాంపుల్ వినండి. ఎగ్జాంపుల్ గా
మ్యాంగనీస్ తీసుకుంటున్నారా? MnO, Mn2O3, MnO2, Mn2O7. మీరు ఎందుకు రాశారు సార్ అంటారా? ఇక్కడ మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నంబర్ +2 ఇక్కడ +3 ఇక్కడ +4 ఇక్కడ +7. ఈ విషయం ఏంటంటే ఇన్ మెటల్ ఆక్సైడ్స్ బేసిక్ నేచర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆక్సిడేషన్ నంబర్. ఆక్సిడేషన్ నంబర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే దీంట్లోరా ఇది బేసిక్ రా, ఇది కూడా బేసిక్ రా. MnO2 ఉంది చూడండి, ఇది యాంఫోట్రిక్ రా, యాంఫోట్రిక్. Mn2O7 రా ఎసిడిక్ రా. అంటే మెటల్ ఆక్సైడ్ ఇందాక ఏం చెప్పాను, బేసిక్. అది 100% కరెక్ట్ కాదు, ఈ రెండు వరకే కరెక్ట్. ఇక్కడ అర్థం ఏంటంటారా, తక్కువ ఆక్సిడేషన్ నంబర్ ఉంటే బేసిక్ నేచర్ ఎక్కువ ఉంటుందా? ఇది తక్కువ ఆక్సిడేషన్ నంబర్ ఉంటే బేసిక్ నేచర్ ఎక్కువరా. ఇది ఈ రెండు బేసిక్ రా, యాంఫోట్రిక్. ఇది ఎసిడిక్ అని చెప్తున్నాను, Mn2O7 తేడా వచ్చింది. మరి ఇది మెటల్ ఆక్సైడ్స్ ఇలా చెప్పిన కదా. ఒకవేళ రా నాన్ మెటల్ ఆక్సైడ్స్ తీసుకున్నారు అనుకోండి, నాన్ మెటల్ ఆక్సైడ్స్ అక్కడ ఎసిడిక్ నేచర్ తీసుకున్నారు అనుకోండి, ఎసిడిక్ నేచర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ ఒక పాయింట్. రెండవదిరా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆక్సిడేషన్ నంబర్ రెండో పాయింట్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆక్సిడేషన్ నంబర్. నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. Cl2O, ClO2, ClO3, Cl2O7 అన్ని క్లోరిన్ ఆక్సైడ్ తీసుకున్నాను. అప్పుడు క్లోరిన్కి ఒకే ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుందిరా. ఇక్కడ +1 రా క్లోరిన్, ఇక్కడ +4 రా, ఇక్కడ +6 రా, ఇక్కడ +7 రా. అయితే ఇవన్నీ ఎసిడిక్కే కానీ రా. అంటే ఇందాకలాగా యాంఫోట్రిక్ బేసిక్ ఉండవు, కానీ ఎసిడిక్ ఆర్డర్ తీసుకుంటే ఇలా ఉంటుందిరా. దీనికంటే ఇది Cl2O7 బాగా ఎక్కువ, ఎందుకంటే ఆక్సిడేషన్ నంబర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కువ. అన్ని క్లోరిన్ ఆక్సైడ్స్. ఇంకోటి కూడా చూద్దరు కానీ మీరు ఏం చూస్తారు సార్ అంటే, ఒకసారి ఈ ఎలిమెంట్ తీసుకున్నారు, SO3 తీసుకున్నాం, Cl2O7. మీకు తెలిసిన దాని ప్రకారం సల్ఫర్ కంటే క్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. కాబట్టి యాసిడ్ ఆర్డర్ ఇలా ఉంటుందా, యాసిడిక్ నేచర్. అంటే Cl2O7కి ఎక్కువ ఉంటుందా యాసిడిక్ నేచర్. అంటే ఇది ఎలక్ట్రోనెగటివిటీ బేస్. కాబట్టి ఏంటంటే ఈ పాయింట్ 100% కరెక్ట్ కాదురా, దీంతో ప్రూవ్ అవుతుంది. సరే ఇంకొక నిమిషం. ఇన్ మెటల్ ఆక్సైడ్స్ బేసిక్ నేచర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆక్సిడేషన్ నంబర్. అంటే తక్కువ ఆక్సిడేషన్ నంబర్ ఉంటే ఎక్కువ బేసిక్ నేచర్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, నాన్ మెటల్ ఆక్సైడ్స్ లో ఎసిడిక్ నేచర్ ప్రపోర్షనల్ టు ఆక్సిడేషన్ నంబర్. అంటే ఆక్సిడేషన్ నంబర్ ఎక్కువ ఉంటే ఎసిడిక్ నేచర్ ఎక్కువ, ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్నా కూడా ఎసిడిక్ నేచర్ ఎక్కువ. ఇప్పుడు యాంఫోటరిక్ కొన్ని ఎగ్జాంపుల్స్, న్యూట్రల్ ఆక్సైడ్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పబోతున్నారా, జాగ్రత్తగా వినండి, బాగా గుర్తుపెట్టుకోవాలా మీరు. అయ్యి ఏమో కొద్దిగా కాన్సెప్ట్ తో పాటు మెమరీ ఎసెన్షియల్ రా అని చెప్తున్నాను సార్. ఎట్లా సార్ గుర్తుపెట్టుకోవడం, చిన్నగా అలవాటు చేసుకుంటే గుర్తుంటాయిరా. ఓకే, అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటారా, మనం కవర్ చేసుకోవాలి, అట్లా జాగ్రత్త. సరే వినండి. ఇప్పుడు యాంఫోట్రిక్ ఆక్సైడ్ ఎగ్జాంపుల్స్ రాస్తున్నారా, ప్రతి ఒక్కడు బాగా గుర్తుపెట్టుకుంటా. అండ్ ఇందాక వరకు సెమీ మెటల్స్ ఫామ్ యాంఫోట్రిక్ ఆక్సైడ్స్ అనగా ఏం చెప్పలేదురా, వినండి, ఎప్పటికీ మర్చిపోదురు. పబ్లిక్ లో చాలా సార్లు ఇచ్చాడు. BeO బెరీలియం ఆక్సైడ్ యాంఫోట్రిక్ లా చాలా విచిత్రంగా ఉంటాయిరా, జాగ్రత్త. Al2O3 కూడా యాంఫోట్రిక్ రా. Ga2O3 గ్యాలియం రా, అంటే థర్డ్ గ్రూప్, సెకండ్ గ్రూప్ లో బెరీలియం రా.
థర్డ్ గ్రూప్ లో అల్యూమినియం గ్యాలియం Al2O3 Ga2O3 అయిపోయిందా. ఫోర్త్ గ్రూప్ లో టిన్ రెండు ఆక్సైడ్స్ ఉంటాయా SNO SNO2. అదేవిధంగా లెడ్ రెండు ఉంటాయా PbO PbO2. ఇవన్నీ యాంఫాట్రిక్ అయిపోయిందా. నెక్స్ట్ చెప్పానా. ఫిఫ్త్ గ్రూప్ లో As2O3 Sb2O3 ఆర్సనిక్ యాంటిమోనీ ఏఎస్ ఆర్సనిక్ ఎస్బి స్టిబియం అంటాం, దాన్ని యాంటిమోనీ అంటారా. ఓకేనా రైట్ అయిపోయింది కదా. నెక్స్ట్ డి బ్లాక్ లోకి వెళ్తున్నారా. డి బ్లాక్ లోకి వింటారా. Cr2O3 క్రోమియం, దాని ముందు V2O5 కూడా తీసుకోండి, వెనీడియం పెటాక్సైడ్ V2O5 Cr2O3. దీని మీద కొద్ది కాంట్రవర్సీ ఉంది. బుక్ లో ఒక ప్లేస్ లోనే ఎస్డిక్ అన్నాడు, ఇంకో ప్లేస్ లో యాంఫోటెక్ అన్నాడు. ఓకే, ఏది ఇచ్చినా మార్క్ ఇస్తున్నారు అనుకోండి. Cr2O3 MnO2 రెండా చెప్పాను, మ్యాంగనీస్ డయాక్సైడ్, ఇది క్రోమియం Cr2O3 ఇది MnO2. చివరగా ZnO. ఒక్క నిమిషం నేను ఒక పాయింట్ చెప్తాను వినండి. ఆర్సెనిక్ యాంటిమోనీ ఈ రెండు సెమీ మెటల్స్, ఆర్సెనిక్ యాంటిమోనీ. ఇందా మీతో నేను ఏమన్నా సెమీ మెటల్ ఆక్సైడ్స్ యాంఫోటిక్ అన్నాను, ఇబ్బంది లేదురా, జాగ్రత్త. ఆల్రెడీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు కూడా కొంత ఐడియా ఉంటుందిరా. బెరీలియం సెకండ్ గ్రూప్ రా, అది మెటల్ రా, సెకండ్ గ్రూప్ మెటల్ రా. అదేవిధంగా అల్యూమినియము మెటల్ రా, అల్యూమినియం కూడా మెటల్. కానీ ఈ రెండు మెటల్ ఆక్సైడ్స్ అయినా వాటికి యాంఫోట్రిక్ నేచర్ ఉందిరా, వింటున్నారా. మెటల్ ఆక్సైడ్ ఏమవ్వాలి, బేసిక్ కావాలి, అదొక్కటే కాదురా. టిన్ను లెడ్ కూడా మెటల్స్ సరే, అవి సెమీ మెటల్స్ కాదురా, అయినా సరే ఆ ఆక్సైడ్ ఏమైందంటే యాంఫోట్రిక్ అయిందిరా. వెనీడియము క్రోమియం మ్యాంగనీస్ జింక్ అవి కూడా మెటల్స్, మీకు మొన్న కూడా చెప్పాను. ఎస్ బ్లాక్ మొత్తం మెటల్స్ సరే, డి బ్లాక్ ఎఫ్ బ్లాక్ మొత్తం మెటల్స్, డిఎఫ్ బ్లాక్స్ రెండు మెటల్స్. మరి పి బ్లాక్ లో కొన్ని మెటల్స్, కొన్ని నాన్ మెటల్స్, కొన్ని సెమీ మెటల్స్. అంటే బెరీలియము, అల్యూమినియం, వెనీడియం, టిన్ను, లెడ్, క్రోమియం, మ్యాంగనీస్, జింక్ ఇవన్నీ మెటల్స్. కానీ ఈ ఆక్సైడ్స్ ఏ నేచర్ ఉందిరా, యాంఫోట్రిక్ నేచర్ ఉంది. అంటే సెమీ మెటల్స్ ఫామ్ యాంఫోట్రిక్ ఆక్సైడ్స్ అనేది కరెక్ట్ కాదురా స్టేట్మెంట్, అది నా ఉద్దేశం. రైట్, ఇది ఒక పాయింట్. న్యూట్రల్ ఆక్సైడ్స్ చూద్దాం, జాగ్రత్త అమ్మా. యాంఫోట్రిక్ కి న్యూట్రల్ కి చిన్న తేడా ఉంటుందా. ఏంటంటే యాంఫోట్రిక్ అంటే ఇందాక ఏం చెప్పానంటే బోత్ ఎసిడిక్ అండ్ బేసిక్ అన్నా కదా. న్యూట్రల్ అంటే నెయిదర్ ఎసిడిక్ నాన్ బేసిక్, ఏది ఉండదురా, రాసుకోండి. న్యూట్రల్ అంటే అది నెయిదర్ ఎసిడిక్ నాన్ బేసిక్. మీకు తెలుసురా, వాటర్ ఒకటి న్యూట్రల్ గా తీసుకుంటారా. ఇదే కాదు, కార్బన్ మోనాక్సైడ్ కూడా న్యూట్రల్ ఎరా, CO కార్బన్ మోనాక్సైడ్. జాగ్రత్త, కాలు పక్కన వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎసిడిక్ రా, మళ్ళీ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ నాన్ మెటల్ రా, గుర్తుండాల్సిందేరా. NO N2O ఈ రెండు నైట్రోజన్ ఆక్సైడ్స్, NO N2O. జనరల్ గా మనం వాడే వాటిలో ఎక్కువగా వచ్చేది న్యూట్రల్ ఆక్సైడ్స్, నెయిదర్ ఎసిడిక్ నాట్ బేసిక్. అయితేరా అసలు యాక్చువల్ గా పీరియాడిక్ టేబుల్ కి సంబంధించిన పాయింట్ ఇంకా చెప్పలేదురా, ఓరక జనరల్ పాయింట్ చెప్పుకుంటూ వచ్చాను. జనరల్ పాయింట్ అంటే ఎగ్జామ్ పనికి రాదని కాదురా, ఎగ్జామ్లు బాగానే ఇస్తారు. ఏంటి సార్ అంటే వినండి. ఇన్ ఏ పీరియడ్ లెఫ్ట్ టు రైట్, ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్ ఇంక్రీస్. పడుతుందా ఇంక్రీస్. జనరల్ గా ఇది 7th గ్రూప్ దాకానే ఉంటాయి ఇవన్నీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఇవన్నీ కూడా. నోబెల్ గ్యాస్ అసలు ఇవేమి అప్లై కావురా, అందుకని అంటే 7th గ్రూప్ దాకా తీసుకోవాలి, 8th గ్రూప్ దాకా తీసుకోకూడదు. ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్ ఇంక్రీస్. ఆటోమేటిక్ గా బేసిక్ నేచర్ ఏమైందిరా, బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్ డిక్రీస్. మీకు విషయం అర్థమైందిరా. ఇందాక కూడా మనం నాన్ మెటల్ నేచర్ ఇంక్రీస్ అని చెప్పామరా, లెఫ్ట్ టు రైట్. నాన్ మెటల్ నేచర్ పెరిగిందంటే ఎసిడిక్ నేచర్ పెరుగుతున్నట్టేగా. ఇది రెండో పాయింట్ రా. ఇన్ ఏ గ్రూప్
గ్రూప్ తీసుకున్నారు అనుకోండి, టాప్ టు బాటమ్ మీకు ఒక అలవాటు నేను చెప్పాను, దాని లెఫ్ట్ రైట్ టాప్ టు బాటమ్. ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్ డిక్రియస్ అంతేనా, రివర్స్ ఇందాక దానికి డిక్రియస్. బేసిక్ నేచర్ ఏమన్నా ఇంక్రీస్, బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఇంక్రీస్ అయిపోయినా ఇదిరా. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్ జోలికి వెళ్దాం. అంటే మీకు ఐపీ ఎగ్జామ్ లో, ఇంటర్మీడియట్ ఎగ్జామ్, ఐపీ అంటే ఇంటర్మీడియట్ లో అట్లా కూడా ఎప్పుడు ఇస్తుంటారా, వరకు నేను స్టేట్మెంట్ చెప్పాను ఇది. సరే టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇందా చెప్పాను ఈ యాంఫోటరిక్ ఆక్సైడ్స్ మొత్తం, అంటే ఒకసారిగా వీటిల్లో మొత్తం ఇవ్వలేదురా, ఒక 7 8 ఇచ్చాడు. ఈ కాకుండా వేరే కూడా ఇచ్చాడు. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ యాంఫోటరిక్ ఆక్సైడ్స్ అని పబ్లిక్ ఐఐటీలో క్వశ్చన్ రావచ్చు, ఇంటీజర్ క్వశ్చన్. అంటే గుర్తుండాలని చూడడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకొక ఇయర్లో మోర్ దాన్ 1లో కొన్ని ఇచ్చాడు, వాటిలో కొన్ని యాంఫోటరిక్ ఇచ్చాడు. అంటే గుర్తు లేకుండా ఎవరు చెప్పలేడని చూడాలని నాకు ఉద్దేశం, బాగా గుర్తు పెట్టుకోండి. సరే వెళదారా రెండో పాయింట్కి. అరే ఇందాక 5th గ్రూప్ చెప్తుంటారా, నాకు చిన్న పాయింట్ గుర్తొచ్చింది. నిన్న ఎక్కడ ఒక సింబల్ కరెక్షన్ రాసుకోండి. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ చెప్పేటప్పుడు డెల్టా హెచ్ ఈజీ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. 5th గ్రూప్ చెప్పాను నైట్రోజన్ కంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, బిస్మత్, యాంటిమోనీ చెప్పిరా. ఈ సింబల్ ఇంతవరకు రాశాను కానీ ఈ కూడా ఇట్లా పెరుగుతీరా, ఈ రెండు ఇది రాశాను కానీ తేడా రాసినట్టు మనం చూసుకోండి, మొత్తం ఇలా ఉంటుందా. ఈ రెండు స్పెషల్ కేసు ఉంటుందని కూడా చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది రాసుకొని కరెక్షన్ చేసుకుంటారు అక్కడికి వెళ్ళి. ఇది మీ నోట్స్లో ఉంటుంది కాబట్టి నైట్రోజన్ కంటే ఫాస్ఫరస్ ఎక్కువ, ఎరా మ్యాగ్నిట్యూడ్ రా, ఆర్సెనిక్ ఎక్కువ, బిస్మత్ కంటే సిబియంకి ఎక్కువ. ఇదిగో ఇది స్పెషల్ కేసు ఇక్కడ ఉంటుంది. ఈ సింబల్ ఏదో పొరపాటు రాసినట్టు అనిపించిందిరా నాకు. సరే ఇది చూసుకొని మీ నోట్స్ వెనక్కి వెళ్ళి కరెక్షన్ చేసుకుంటా. దీన్ని వదిలేయండి, అది గుర్తుపెట్టుకోవాల్సింది ఎవడైనా తప్పేదేం లేదు. దీనికి రాండి పాయింట్కి. ఇప్పుడు ఏదో గ్రూప్లో పీరియడ్లో టెక్స్ట్ బుక్లో ఇచ్చి చెప్తా అన్నా కదా, ఒకసారి వినండి అందరూ. నేను 3rd పీరియడ్ తీసుకుంటున్నారా, ఏం తీసుకున్నారా 3rd పీరియడ్. ఎలిమెంట్స్ ఏంటో నేను చెప్తాను వినండి. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్. అసలు ఆర్గాన్ ఉంటారు కానీ దాన్ని వదిలేద్దాం. సోడియం ఆక్సైడ్ Na2, మెగ్నీషియం ఆక్సైడ్ MgO, అల్యూమినియం ఆక్సైడ్ Al2O3 రాసేసుకుంటా. సిలికాన్ డైఆక్సైడ్ SiO2, P4O10 మీకు ఎక్కువగా అలవాటు ఏంటంటే P2O5 రాయడం అలవాటు, కావాలంటే అదేం రాసుకోండి, P2O5. కానీ పర్ఫెక్ట్ ఇదేరా, P4O10 పర్ఫెక్ట్ రా, P2O5 తప్పురా, రాంగ్. అయిపోయిందిరా. SO3 రా సల్ఫర్, Cl2O7 రా క్లోరిన్. అందరు రాస్తున్నారు ఒకసారి చూడండి. Na2O సోడియం, MgO మెగ్నీషియం. మరి ఆ నంబరు ఛార్జ్ బ్యాలెన్స్ కోసం వచ్చిందిరా, అంటే సోడియం +1 కాబట్టి ఇది, మెగ్నీషియం +2 కాబట్టి ఇదిరా, అల్యూమినియం +3 కాబట్టి అదిరా, సిలికాన్ +4 రా. అసలు విషయానికి వద్దాం. ఇది బేసిక్ రా Na2O. MgO రా వీక్ బేసిక్ రా, వినపడుతుందా, వీక్ బేసిక్. ఇప్పుడే చెప్పాను రా Al2O3 యాంఫోటరిక్ అని. SiO యాసిడ్ రా, కానీ వీక్ యాసిడ్ రా, SiO2 వినపడుతుందా. అయోడ్ కన్నా సిలికాన్ సెమీ మెటల్ అని డౌట్ రా, కాదు అది నాన్ మెటల్ రా సిలికాన్. కానీ చిప్స్ లో వాడతారు, అది వేరే కేసు. కానీ సెమీ మెటల్ క్యారెక్టర్ ఉంటుంది, అందుకని సెమీ మెటల్ కాదురా, నాన్ మెటల్ అని చెప్పాను. సరే ఇది ఎసిడిక్ రా, ఇది P4O10. ఇది స్ట్రాంగ్ యాసిడ్ SO3. Cl2 వెరీ స్ట్రాంగ్ యాసిడ్ రా. ఒక్కసారి చూడండి మీకు అర్థమవుతుంది, బేసిక్, వీక్ బేస్. ఇటు నుంచి ఇట్రా
ఏఎన్ యాసిడ్ నేచర్ రా ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది చూడండి. లేకపోతే బిఎన్ బేసిక్ నేచర్ డిక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది చూడండి. అందరూ కరెక్టేనా? ఇది చూడండి, లాస్ట్ ది స్ట్రాంగ్ బేస్ ఇందాక కూడా చెప్తాను. SO3 కంటే Cl2O7 స్ట్రాంగ్ రా, ఇది స్ట్రాంగ్. ఇదిగో ఇది వీక్ రా, దీనికంటే ఇది కొద్దిగా బెటర్ అంతే. ఇది కూడా వీకేరా, అది దీనంత వీక్ కాదురా. ఇది యాంఫోట్రిక్ రా, ఇవన్నీ యాసిడ్స్, ఇది యాంఫోట్రిక్. ఇదిగో ఇది బేసిక్ రా, వీక్ బేస్, అది స్ట్రాంగ్ బేస్. అంటే దానికంటే స్ట్రాంగ్. అంటే ఏం కనిపిస్తారా నీకు క్లియర్ గా? ఎసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతున్నట్టుగా బేసిక్ నేచర్ డిక్రీజ్ అవుతుంది. కరెక్ట్ కదా? మొదటి రెండు బేసిక్, ఇది యాంఫోట్రిక్, తర్వాత ఎసిడిక్. ఎసిడిక్ లో కూడా లాస్ట్ స్ట్రాంగ్, బేసిక్ లో కూడా మొదటి స్ట్రాంగ్. ఇది స్ట్రాంగ్ బేసిక్, స్ట్రాంగ్ బేస్. ఇది వీక్ బేస్. అర్థమైందా? ఇదే విధంగా 1A గ్రూప్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఎలా అయితే ఇది తీసుకున్నాం, 1A గ్రూప్ లో లిథియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్, రుబీడియం ఆక్సైడ్, సీజియం ఆక్సైడ్. సరే ఫ్రాన్షియం రాయవరా, సహజంగా ఇంత ముందు కూడా చెప్పాను, అది రేడియో యాక్టివ్ కాబట్టి దాన్ని వదిలేస్తా ఉంటాం అని. ఇవన్నీ బేసేరా, కానీ ఇది వీక్ బేస్ రా, లిథియం ఆక్సైడ్. ఇందా చెప్పాను చూడండి, సోడియం ఆక్సైడ్ స్ట్రాంగ్ బేస్ రా, పొటాషియం ఆక్సైడ్ కూడా స్ట్రాంగ్ రా, కానీ దానికంటే ఎక్కువ ఇది సోడియం కంటే. రుబీడియం ఆక్సైడ్ రా వెరీ స్ట్రాంగ్, సీజియం ఆక్సైడ్ కూడా వెరీ స్ట్రాంగ్ రా, వెరీ స్ట్రాంగ్. అంటే ఈ రెండు స్ట్రాంగ్, ఈ రెండు వెరీ స్ట్రాంగ్. అంటే మళ్ళీ వెరీ స్ట్రాంగ్ లో కిందది ఇంకా ఎక్కువ. అంటే బేసిక్ నేచర్ ఇంక్రీజ్. కాకపోతే ఇక్కడ అన్ని బేసెస్. ఇందాక ఏంటంటే కొన్ని బేస్, కొన్ని యాంఫోట్రిక్, కొన్ని ఎసిడిక్ ఉన్నాయిరా. ఇక్కడ అడగదు, అన్ని బేసిక్. అంటే ఇది పీరియాడిక్ ట్రెండ్ రా, అంటే పీరియాడిక్ ట్రెండ్కి ఇవి ఎగ్జాంపుల్. అంటే ఎక్కువగా ఇచ్చేది కాబట్టి అవి రాశాను నేను. ఓకే, అర్థమైందిరా? ఇది ఎసిడిక్ నేచర్, బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. ఇందాక కూడా చెప్పాను రా, వీటికి సంబంధించి బిట్స్ మొత్తం వస్తాయిరా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు చెప్పేటప్పుడే అని. ఒకవేళ మళ్ళీ వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత కొద్దిగా జాగ్రత్తగా చేయండి రా. సరే, కంటిన్యూషన్ వినండి. ఇంకొక 20 మినిట్స్ ఉందిరా, జాగ్రత్తగా వినండి. ఏం ఆపట్లేదురా. మీకు ఇందాక కూడా చెప్పాను కదా, డౌట్స్ ఏదన్నా ఉంటే కనుక వాట్సాప్ గ్రూప్స్ లో పెట్టండి రా. పెట్టలేదురా అసలు. అరే ఎప్పుడు కూడా క్లాస్లో లేదా స్టడీ అవర్లో మిమ్మల్ని ఇసుకిచ్చాలని, ఇబ్బంది పెట్టాలని నేను అసలు ఎప్పుడు అనుకోను రా. అంటే నా ఉద్దేశం ఏంటంటే బాగా ఫ్రీగా మీరు వర్క్ చేయాలి, నేను క్లాస్ చెప్పాలి అంతే. అంటే నేను క్లాస్ నీట్గా చెప్పాలి, మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ స్టడీ అవర్లో మీరు కూర్చొని మీ వర్క్ మీరు బాగా చేసుకోవాలి, మీకు మార్కులు రావాలి. ఇది తప్పితే మిమ్మల్ని ఇసుకిచ్చడం నాకేం ఉండదు రా, అలవాటు ఉండదు. అట్లా మీరు డైరెక్ట్గా మనం ఉన్నాడు ఇంకా మీకు బాగా అర్థమయ్యేది నా ఉద్దేశం. మీకు ఎవడన్నా సీనియర్స్ ఉన్నా కూడా చెప్తారా, సార్ ఇలా ఉంటారు, ఇలా ఉంటారా అని. ఓకేనా? కాబట్టి నా కోరిక ఏంటంటే స్టడీ అవర్లో నేను పెద్దగా ఇన్వాల్వ్ కానంటే ఏంటంటే చేయమని చెప్తున్నాను, చేసిందని. అంటే కాలేజీలో ఉంటే ఎదురు కూర్చునేవాడు లేం కదా. అదేంటంటే మీకు ఇంకా బాగా ఎదురుకంటే నేను సెల్ ఒకటి ఆన్ చేసుకొని నేను కూర్చోవాలి. ఏం ఉపయోగం? నువ్వేం చేస్తున్నావు తెలియదు, ఆన్ చేసుకొని కూర్చున్నా. అది ట్రస్టింగ్ ఉండాలి లెక్చర్కి, స్టూడెంట్కి. ఆ ట్రస్టింగ్ మీదే నేను ఉంటాను ఎప్పుడు. మీ పని మీరు జాగ్రత్త చేయండి. ఓకేనా? ఇందాక కూడా చెప్పాను, రామారావు బుక్ లో అసైన్మెంట్ పెట్టిస్తాను అని. జాగ్రత్త, మీరు ఈ లోపు వర్క్ చేసుకుంటూ ఉండండి. సరేరా, కంటిన్యూషన్కి వెళదాంరా. జాగ్రత్త అమ్మా. ఫిజిక్స్, మ్యాథ్స్కి, కెమిస్ట్రీ కొంత తేడా ఏంటంటే, కెమిస్ట్రీలో మీకు ఇన్పుట్ నేను బాగా ఇవ్వాలరా. ఇన్పుట్ ఇవ్వడం అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలరా. ఇస్తే అదంతా జాగ్రత్తగా సీక్వెన్స్ లో గుర్తుపెట్టుకుని అప్లై చేసుకుని మీరు ఎగ్జామ్ రాసుకోవాలరా. మ్యాథ్స్, ఫిజిక్స్ ఏంటంటే కొన్ని మోడల్స్ చెప్తే అయిపోద్ది. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక మోడల్ చెప్పి ఓ 2 ప్రాబ్లమ్స్ మీకు ఇచ్చి మీతోటి మాట్లాడవచ్చు. అంటే అరే నువ్వు చేసావా, నువ్వు చేసావా, నువ్వు చేసావా అని. కెమిస్ట్రీలో అలా అయితే టైం అంతా వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే నువ్వు చేయడానికి ఏముండదు, గుర్తుపెట్టుకోవడం, చెప్పింది ఏంటో అర్థం చేసుకోవడం, అది చేయాలి. కాబట్టి అందుకని క్లాస్ ఎక్కువ చెప్పాల్సి వస్తుంది కెమిస్ట్రీ. జాగ్రత్త. అందుకని నేను చెప్పిందని పాజిటివ్గా అర్థం చేసుకుని ట్రై చేయండి. రైట్, విషయానికి వద్దాంరా. ఇప్పుడు ఎసిడిక్, అదే నేచర్ ఆఫ్ ఆక్సైడ్ చెప్పాను కదా. ఇప్పుడు వేలెన్సీ గురించి మాట్లాడదాం. మీకు ఇంతకు ముందర ఆక్సిడేషన్ నంబర్ గురించి చెప్పాం. ఇప్పుడు వేలెన్సీ, ఆక్సిడేషన్ నంబర్, స్టాయికియోమెట్రీ చెప్పాను. రైట్, మీకు తెలిస్తేరా వేలెన్సీ డెఫినేషన్ ఏంటంటే కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్.
హాఫ్ ఎలిమెంట్. కాకపోతే దీనివల్ల ఏమీ తెలియదురా పాయింట్, ఏ పాయింట్ మనకు అర్థం కాదు దీనివల్ల. ఇంకో రకంగా చెప్పొచ్చు, వేలెన్స్ 3 ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని చెప్తారా, హైడ్రోజను, క్లోరిన్, అదేవిధంగా ఆక్సిజన్. క్లోరిన్ అంటే క్లోరిన్ ప్లేస్లో హాలోజన్స్ ఏదైనా తీసుకోవచ్చు, అంటే సిఎల్ ప్లేస్లో హాలోజన్ అంటే ఎఫ్ తో పాటు సిఎల్ లేదా బిఆర్ఐ ఏది తీసుకున్నా పర్వాలేదురా అనే డెఫినేషన్ చెప్తాను వినండి. పైన కంబైనింగ్ కెపాసిటీ అన్నా కదా, ఇప్పుడు చెప్పే డెఫినేషన్ రాసుకోండి. నంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ క్లోరిన్ ఆటమ్స్ బ్రాకెట్లో హాలోజన్స్ కూడా పెట్టుకోండి, ఆర్ డబుల్ ద నంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్, డబుల్ ద నంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్. మళ్ళీ ఇంకోసారి, నంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ క్లోరిన్ ఆటమ్స్ బ్రాకెట్లో హాలోజన్స్ ఆర్ డబుల్ ద నంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ which combine with one atom of an element, which combine with one atom of an element. మళ్ళీ రిపీట్ చేస్తారా నోట్స్ కి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ క్లోరిన్ ఆటమ్స్ బ్రాకెట్లో హాలోజన్స్ ఆర్ డబుల్ ద నంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ which combine with one atom of an element, one atom of an element. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి అందరూ. NH3 రాసామరా, ఇక్కడ వేలెన్సీరా 3రా, దేనికంటే నైట్రోజన్. ఇక్కడ డౌట్ ఉంటే పక్కన రాస్తాం, నైట్రోజన్కి 3, ఎందుకంటే 3 హైడ్రోజన్స్ తోటి కలిసింది కాబట్టి. ఎన్ని హైడ్రోజన్? 3. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నారా, ఏది NH3 కాకపోతే CH4 తీసుకున్నారా, కార్బన్ వేలెన్సీ 4, కార్బన్ 4 అలా చెప్తారు. అయిపోయింది ఇది. ఈసారి ఇది విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్, డబ్ల్యూ ఆర్కి మీకు తెలుసు, మ్యాథ్స్ లో రాస్తాం, విత్ రెస్పెక్ట్ టు హెచ్ అని పెడుతున్నారు. విత్ రెస్పెక్ట్ టు క్లోరిన్ తీసుకున్నారా, ఓకేనా. PCl3 వేలెన్సీరా, దేనిదంటే ఫాస్ఫరస్ వేలెన్సీరా 3రా. మీకు ఇదే PCl5 కూడా తెలుసురా, ఇప్పుడు 5 అయింది. వేలెన్సీ ఫిక్స్డ్ కాదురా, మారచ్చు, ఓకేనా. 3, 5 రా, 2 ఫాస్ఫరస్ కాబట్టి. విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ తీసుకున్నారా, SO2 రా, వేలెన్సీరా 4 రా, ఇది ఇందా నేను చెప్పింది, డబుల్ ద నంబర్ ఆఫ్ ఆక్సిజన్, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, 4 రా. దేంద్రా ఈ వేలెన్సీ? సల్ఫర్ రా. SO3 రా 6 రా, ఇది కూడా సల్ఫర్ దేరా. ఒక్క నిమిషం. N2O5 రా, ఇప్పుడు మళ్ళీ 5 రా, ఇది నైట్రోజన్ రా. ఏంటి సార్ తేడా అంటే ఏం లేదు, ఆక్సిజన్స్ 5 రా, డబుల్ తీసుకుంటే ఎంత? 10. అది 2 నైట్రోజన్స్ కి 10 రా, ఒక నైట్రోజన్కి ఎంత? 5. ఇదిరా, దీని వేలెన్సీ అంట. ఇప్పుడు డెఫినేషన్ క్లియర్గా అర్థమైతే వినండి. ఏం చెప్తున్నానంటే, విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ అంటే నంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ క్లోరిన్ ఆటమ్స్ ఆర్ డబుల్ ద నంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ విచ్ కంబైన్ విత్ వన్ ఆటమ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఇది డెఫినేషన్, ఇదే ఎగ్జాంపుల్. ఇది మళ్ళీ మన ట్రెండ్ చెప్పుకోవాలరా. ఏం ట్రెండ్ వింటారు అందరూ? ముందు ట్రెండ్కి ముందర ఒక చిన్న పాయింట్ రా. ఇంతకుముందు మీరు ఆక్సిడేషన్ నంబర్ విన్నారు కదరా. ఆక్సిడేషన్ నంబర్ అంటారా, ఆక్సిడేషన్ నంబర్ మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ 0 ఆర్ ఫ్రాక్షనల్ కూడా ఉన్నాయి కదా. ఫస్ట్ పాయింట్, వేలెన్స్ ఈజ్ మీర్ నంబర్ రా, MERE మీర్. వేలెన్స్ ఈజ్ మీర్ నంబర్ అంటేరా నో ఫ్రాక్షనల్, నో నెగిటివ్, నో 0, హోల్ నంబర్స్ గా మాత్రమే ఉంటుంది. ఇది దాని ఉద్దేశం. మీర్ నంబర్, వేలెన్స్ ఈజ్ మీర్ నంబర్, నో ఫ్రాక్షనల్, నో నెగిటివ్, నో 0, దీస్ హోల్ నంబర్స్. ఓకే, అర్థమైందా? ఫస్ట్ పాయింట్ అది. ట్రెండ్ రా, ఇన్ ఏ గ్రూప్ జనరల్లీ ఆల్ ఎలిమెంట్స్ కంటెంట్ సేమ్ వ్యాలెన్సీ. ఒక గ్రూప్ లో అన్ని ఎలిమెంట్స్ ఒకటే వ్యాలెన్సీ ఉంటుంది జనరల్లీ అన్నాను, ఎక్సెప్షన్స్ ఉంటే ఉండొచ్చు. అయిపోయిందా? రాసుకున్నారా? ఇన్ ఏ గ్రూప్ ఆల్ ఎలిమెంట్స్ కంటెంట్ సేమ్ వ్యాలెన్సీ.
ఒరే మీకు పోయినసారి ఆక్సిడేషన్ నంబర్ అప్పుడు కూడా ట్రెండ్ చెప్పాను, గుర్తు తెచ్చుకోండి ఒకసారి. స్టాయికియోమెట్రీలో అప్ టు 4th గ్రూప్ ఈక్వల్ టు గ్రూప్ నంబర్, ఫ్రమ్ 5th గ్రూప్ 8 మైనస్ గ్రూప్ నంబర్ అని చెప్పాను. అలాంటిదే ఇది కూడా. ఏంటో ఏనండి, విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ ఆర్ క్లోరిన్ వేలెన్స్ ఇంక్రీస్ టు 4 దాకా పెరుగుతుందిరా, అండ్ దెన్ డిక్రీస్. రాసుకోండి అందరు స్టేట్మెంట్. విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ ఆర్ క్లోరిన్ వేలెన్స్ ఇంక్రీస్ అప్ టు 4 అండ్ దెన్ డిక్రీస్. మీకు అర్థమయ్యేటట్టు చెప్తారా? మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం నేను సెకండ్ పీరియడ్ సెలెక్ట్ చేసుకున్నారా, సెకండ్ పీరియడ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారా? ఓకే అందరికి ఆ ఎలిమెంట్స్ రా చెప్పండి ఒకసారి మీరు అందరూ. లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. ఓకేనా? ఆ నోబుల్ గ్యాస్ తీసుకోరా. సరే వినండి అందరూ ఏం చెప్తున్నాను. ముందు సెకండ్ పీరియడ్ అన్నా కదా, విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ చెప్తున్నారా, విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ హెచ్ చెప్తున్నారా? ఒక్క నిమిషం. LiH రా, ఇది కాంపౌండ్ రాస్తున్నాను, అన్ని కాంపౌండ్స్ రాస్తాను. తర్వాత BeH బెరీలియం రా, అయిపోయిందా? లిథియం బెరీలియం. బోరాన్ రా BH3, కార్బన్ రా CH4, నైట్రోజన్ రా NiH3, ఇదే అమోనియా రా. ఆ ఎలిమెంట్స్ హైడ్రోజన్ తోటి కలిస్తే ఏం కాంపౌండ్ వచ్చిందో రాస్తాను. LiH, BeH2, BH3, CH4. ఇప్పుడు రాసుకోండి వేలెన్స్ ఎంత అయిందో. ఇది 1 రా, ఇది 2, ఇది 3, ఇది 4. ఓకేనా? ఇది 3, 2, 1. నేను చెప్పింది కూడా అదే. ఇంక్రీస్ అప్ టు 4 అండ్ దెన్ డిక్రీస్ అని చెప్పాను. దేనికి? హైడ్రోజన్ ఒక్కదానికి, క్లోరిన్ కూడా చెప్పాను. విత్ రెస్పెక్ట్ టు క్లోరిన్ కూడా రాస్తారా? చూడండి రాద్దాం. LiCl రా, BeCl2, ఓకేనా? BCl3, CCl4, NCl3, NCl3, Cl2O కూడా ఉన్నారు, ఇందాక కూడా రాస్తాను మీకు. ClF కూడా ఉంటారు, పెద్ద ఫేమస్ కాదు కానీ ClF. సరిపోయిందిరా. ఇంకోసారి లిథియం క్లోరైడ్, బెరిలియం క్లోరైడ్, బోరాన్ ట్రైక్లోరైడ్, కార్బన్ టెట్రాక్లోరైడ్, NCl3, Cl2O. ఇది కూడా అంతే కదా, ఇందాకట్లాగానే 1, 2, 3, 4, మళ్ళీ 3, 2, 1. అర్థమైందా? ఇదిరా. ఇది విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ ఆర్ క్లోరిన్ ఇంక్రీస్ ఫ్రమ్ 1 to 4 అండ్ దెన్ డిక్రీస్ టు 1. అయిపోయిందిరా. ఆ తర్వాత నేను నోబుల్ గ్యాస్ నో అని చెప్పాను, అసలు ఉండవని చెప్పాను. జాగ్రత్త. విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్, విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ ఇంక్రీస్ ఫ్రమ్ 1 to 7 రా. అది 1 to 7 ఇంక్రీజ్ అవుతుంది, రాసుకోండి అందరు. విత్ రెస్పెక్ట్ ఆక్సిజన్ ఇంక్రీస్ ఫ్రమ్ 1 to 7. ఈసారి థర్డ్ పీరియడ్ సెలెక్ట్ చేసుకున్నారు కన్వీనియంట్ కోసం. విత్ రెస్పెక్ట్ ఆక్సిజన్ కోసం థర్డ్ పీరియడ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను రా, అందుకనే ఇది సెలెక్ట్ చేశాను. ఏ లేదు అంటే ఎసిడిక్ బేసిక్ నచ్చినప్పుడు చెప్పలేదు నేను. చూడండి అందరు. Na థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ చెప్పండి నాకు వస్తారు. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ రా. సోడియం, సోడియం ఆక్సైడ్ రా. మెగ్నీషియం, మెగ్నీషియం ఆక్సైడ్. అల్యూమినియం Al2O3, సిలికాన్ SiO2, ఫాస్ఫరస్ P4O10, సల్ఫర్ SO3, Cl2O7. మీకు తెలుసురా, వ్యాలెన్స్ అంటే డబుల్ ద నంబర్ ఆఫ్ ఆక్సిజన్. ఇప్పుడు మెగ్నీషియం దగ్గర ఒక్కటే కదా ఉంది, ఇక్కడ వ్యాలెన్స్ 2 రా. సిలికాన్ దగ్గర 2 కదా, ఆక్సిజన్స్ 4 అయిందిరా. ఇక్కడ 6 అయిందిరా. మధ్యలో ఎందుకు రాయలేదంటారా,
ఇక్కడ ఒక ఆక్సిజన్ వేలెన్సీ 2 తీసుకోవాలిరా, కానీ 2 సోడియంకి 2 రా, ఒక సోడియంకి 1 రా. ఇక్కడ కూడా అంతే, 2 ఆక్సిజన్ 6 రా, 2 అల్యూమినియంకి 6 రా, ఒక అల్యూమినియంకి ఎంత అంటే 3 రా. 4 ఫాస్ఫరస్ కి 20 రా, ఒక ఫాస్ఫరస్ కి 5 రా. 2 క్లోరిన్స్ కి 14 రా, ఒక క్లోరిన్ 7. ఇంక్రీజ్ ఫ్రమ్ 1 to 7. మళ్ళీ వినండి ట్రెండ్ ఏంటో. ఇన్ ఏ గ్రూప్ జనరల్లీ ఆల్ ది ఎలిమెంట్స్ కంటెంట్ సేమ్ బ్యాలెన్స్ అన్నాను. అంటే నా ఉద్దేశం, సోడియం ఉందనుకోండి ఫస్ట్ గ్రూప్, ఆ ఫస్ట్ గ్రూప్ లో మిగిలిన సోడియము అంటే లిథియము, పొటాషియం, రుబీడియం అన్నిటికీ 1 రా సహజంగా. కానీ పీరియడ్ లో మాత్రం విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ ఆర్ క్లోరిన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 1 to 4. అదే విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 1 to 7. అయిపోయిందిరా. రైట్, ఒక్క 5 minutes చెప్పి క్లాస్ ఆపేస్తారా అనండి. ఇదిరా వేలెన్సీ గురించి చెప్పాను రా. ఆ చాప్టర్ లో ఇంకొక మెయిన్ పార్ట్ ఏంటంటే డయాగోనల్ రిలేషన్షిప్ రా. 5 minutes లో అయిపోద్ది, కానీ ఈ కాకుండా చిన్న చిన్న పాయింట్స్ రేపు క్లాస్ లో చెప్తారా. అంటే దాదాపు చాప్టర్ అయిపోయినట్టారా చెప్పి మీరు ఏదైనా వాట్సాప్ లో కనుక డౌట్స్ పెడతారా, ఆ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా. ఓకేనా, ఈ లోపు పెట్టండి అందరు ఖచ్చితంగా వాట్సాప్ లో. రేపు క్లాస్ లో కొద్దిగా డౌట్స్ చూడడానికి టైం తీసుకున్నారా. ఓకేనా, రైట్. సరే, అందరూ వినండి. డయాగోనల్ రిలేషన్షిప్. డయాగోనల్ రిలేషన్షిప్ రామారావు బుక్ అసైన్మెంట్ కూడా పెట్టిస్తానని చెప్పాను కదా, జాగ్రత్త. ముందు ఒక్కసారి వినండి, స్టేట్మెంట్ వినండి. ఓకేనా. ప్రాపర్టీస్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎ గ్రూప్ ఆర్ సిమిలర్ టు సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ నెక్స్ట్ గ్రూప్. ఇది డయాగోనల్ రిలేషన్షిప్ స్టేట్మెంట్. ప్రాపర్టీస్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎ గ్రూప్ ఆర్ సిమిలర్ టు సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ నెక్స్ట్ గ్రూప్. అయిపోయింది అందరికి. స్టేట్మెంట్ రాస్తున్నారా. దీనికోసం వాడు చెప్పేది సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ సెలెక్ట్ చేస్తాడు. ఏ పీరియడ్స్ రా, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ సెలెక్ట్ చేస్తాడు. థర్డ్ పీరియడ్ మీరు నాకు ఒకసారి చెప్పండి, సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఏంటో. ఇందా చెప్పుకునే లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, ఇవిరా. థర్డ్ పీరియడ్ అంటే సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్ రా. ఒక్క నిమిషం, ఇది 1A గ్రూప్ రా. అలా తీసుకుంటే మళ్ళీ గ్రూప్ పరంగా తీసుకుంటే ఇది 2A గ్రూప్ రా, ఇది 3A గ్రూప్ రా, ఇది 4A రా, ఇది 5A, 6A, 7A, సరే ఇది 8A. ఇదిరా నేను చెప్పింది ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్ కంటే సిమిలర్ ప్రాపర్టీస్ విత్ సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ నెక్స్ట్ గ్రూప్. ఇది ఫస్ట్ ఎలిమెంట్ కదా, నెక్స్ట్ గ్రూప్ లో సెకండ్ ఎలిమెంట్ అంటే ఇదిరా. లిథియం కి మెగ్నీషియం చూడండి డైగోన్ లాగా ఉంది, అదిరా. మళ్ళీ ఇక్కడ కూడా దీనికి ఇది ఈ అల్యూమినియం తోట, ఈ బోరానికి సిలికాన్ తోటి. పక్కన ఒక పాయింట్ రాసుకోండి. ఆఫ్టర్ ఫోర్త్ గ్రూప్ డైగోనల్ రిలేషన్షిప్ డిజపేర్స్, ఇంకా తర్వాత ఉండదురా. అంటే కార్బన్ కి, ఫాస్ఫరస్ కి, నైట్రోజన్ కి, సల్ఫర్ కి ఉండదురా. మళ్ళీ ఇంకోసారి, డైగోనల్ రిలేషన్షిప్ డిజపేర్స్ ఆఫ్టర్ ఫోర్త్ గ్రూప్. ఇప్పుడు రా పెయిర్స్ తీసుకుంటారా, లిథియము, మెగ్నీషియం ఒక పెయిర్ రా, డైగోనల్ రిలేషన్షిప్. బెరీలియము, అల్యూమినియం ఇంకో పెయిర్ రా, బోరాను, సిలికాను ఇంకో పెయిర్ రా. అంటే ఈ 3 పెయిర్స్ డైగోనల్ రిలేషన్షిప్ చూపిస్తారా. ఇందాక ఏం చెప్పాను మీతోటి, సిమిలర్ ప్రాపర్టీస్ అని చెప్పాను రా. ఏం చెప్పాను వినండి, సిమిలర్ ప్రాపర్టీస్. కొద్ది కరెంట్ పోయింది, లైట్ తక్కువ ఉంటుంది, అయినా వినండి, ఏం కాకపోవటం లేదురా. ఓకేనా. ప్రాపర్టీస్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎ గ్రూప్ షోస్
ప్రాపర్టీస్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ గ్రూప్ ఆర్ సిమిలర్ టు సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ నెక్స్ట్ గ్రూప్. సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ నెక్స్ట్ గ్రూప్. సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ నెక్స్ట్ గ్రూప్ అంటే లిథియం ప్రాపర్టీస్ మెగ్నీషియం ప్రాపర్టీస్ సిమిలర్, బెరీలియం అల్యూమినియం సిమిలర్, బోరాన్ సిలికాన్. దీనికి రీజన్ గా బాగా ఇంపార్టెంట్ గా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, పోలరైజింగ్ పవర్ అంటారా ఏమంటారు? పోలరైజింగ్ పవర్ ప్రాపర్టీస్, పోలరైజింగ్ పవర్. పోలరైజింగ్ పవర్ అంటారా చార్జ్ బై రేడియస్ రా, ఇది చార్జ్ బై రేడియస్, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే దీస్ అయాన్స్ కంటైన్ ద సేమ్ పోలరైజింగ్ పవర్. అంటే పోలరైజింగ్ పవర్ ఈజ్ సేమ్ ఫర్ లిథియం అండ్ మెగ్నీషియం, పోలరైజింగ్ పవర్ ఈజ్ సేమ్ ఫర్ బెరీలియం అండ్ అల్యూమినియం, పోలరైజింగ్ పవర్ ఈజ్ సేమ్ ఫర్ బోరాన్ అండ్ సిలికాన్. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. పోలరైజింగ్ పవర్ ఈజ్ సేమ్. చార్జ్ బై రేడియస్ అన్నా కదా, కొన్ని బుక్స్ లో ఇదివరకు చార్జ్ బై రేడియస్ స్క్వేర్ ఇచ్చేవాడరా, అది కరెక్ట్ కాదురా. ఇది ఒరే రీజన్ లో ఇది మెయిన్ రీజన్ కదా. ఎప్పుడన్నా వాడు రెండో రీజన్ గా సబ్ రీజన్ గా ఏం చెప్తారంటారా, సబ్ రీజన్ గా సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ అని కూడా చెప్తాడు. ఏది దీస్ అయాన్స్ కంటే సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ, అది సబ్ రీజన్ రా, మెయిన్ రీజన్ కాదు. ఇదే తీసుకోవాలి. అంటే రెండు రీజన్స్ ఇస్తే రెండు తీసుకోవచ్చు, సింగిల్ ఆన్సర్ కింద ఇస్తే మాత్రం సేమ్ పోలరైజింగ్ పవర్. మరి సిమిలర్ ప్రాపర్టీస్ అన్నాం కదా, ఒకసారి బెరీలియం అల్యూమినియం సిమిలర్ ప్రాపర్టీస్ చెప్తారా. సిమిలర్ ప్రాపర్టీస్ బిట్వీన్ బెరీలియం అండ్ అల్యూమినియం చెప్పానా? వినండి. ఫస్ట్ పాయింట్ బిఈఓ Al2O3, ఇందాక నేను చెప్పాను రెండు యాంఫోట్రిక్ అని చెప్పానా, యాంఫోట్రిక్. ఇంకో పాయింట్ రా, ఆక్సైడ్స్ యాంఫోట్రిక్ అయితేరా హైడ్రాక్సైడ్స్ కూడా యాంఫోట్రిక్ అవుతాయిరా. అంటే ఇది బెరీలియం హైడ్రాక్సైడ్ BeOH టేకెన్ ట్వైస్ గా, అల్యూమినియం హైడ్రాక్సైడ్ AlOH టేకెన్ ట్వైస్ గా, అవి కూడా యాంఫోట్రిక్ రా, అవి కూడా యాంఫోట్రిక్ రా, గుర్తుపెట్టుకోండి ఒకటి. ఇంకో పాయింట్ రా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ రా, అదేంటంటే వినండి, హైడ్రాలసిస్ రా, చాలా ఇంపార్టెంట్ అన్నా కదా. హైడ్రాలసిస్ రా, హైడ్రాలసిస్ ఆఫ్ కార్బైడ్స్ రా, హైడ్రాలసిస్ ఆఫ్ కార్బ్ మీకు తెలుసు అనుకుంటారా. హైడ్రాలసిస్ అంటే రియాక్షన్ విత్ వాటర్ రా, ఓకేనా. ఇప్పుడు రా Be2C రా, దీన్ని బెరీలియం కార్బైడ్ అంటారా, ప్లస్ 4H2O ప్రొడక్ట్ చూడండి. CH4 వస్తుందిరా, మీథేన్ వస్తుంది, బెరీలియం హైడ్రాక్సైడ్ వచ్చిందిరా, బెరీలియం హైడ్రాక్సైడ్ ఒకట్రా. రెండో ఈక్వేషన్ కూడా రాసి చెప్తాను. ఇక్కడ Be2C అని చెప్పాను, బెరీలియం కార్బైడ్, నేను చెప్పింది కూడా కార్బైడ్ సైడ్ వస్తుందిరా. Al4C3 రా, దీన్ని అల్యూమినియం హైడ్రాక్సైడ్ అల్యూమినియం కార్బైడ్ అంటారా. ఇక్కడ కూడా 12H2O. ఒరే వాటర్ నెంబర్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చురా, కార్బన్స్ కి 4 టైమ్స్ తీసుకుని సరిపోద్దురా. ఇక్కడ ఒక కార్బన్ ఉంది 4H2O రా, 3 కార్బన్స్ ఉన్నాయి 12H2O రా. ఇక్కడ కూడా ఇందాకట్లానే మీథేన్ వచ్చిందిరా, CH4. మీకు తెలుసు CH4 అంటే ఏంది, మీథేన్ ఆర్గానిక్ లో. అది ఒక కార్బన్ ఉంది కాబట్టి CH4 రా, 3 ఉన్నాయి కాబట్టి 3. మళ్ళీ ఇక్కడ కూడా అల్యూమినియం హైడ్రాక్సైడ్ వచ్చింది. అంటే ఇంతకీ సిమిలారిటీ ఏంటి సార్ అంటే, బెరీలియం కార్బైడ్ అల్యూమినియం కార్బైడ్ గివ్ మీథేన్ ఇన్ హైడ్రాలసిస్, రెండు మీథేన్ ఇస్తున్నాయిరా, అది సిమిలారిటీ. రాసుకున్న పాయింట్, బెరీలియం కార్బైడ్ అల్యూమినియం కార్బైడ్ గివ్స్ మీథేన్ ఇన్ హైడ్రాలసిస్, మీథేన్ ఇన్ హైడ్రాలసిస్. బోర్డు మీద ఈక్వేషన్. సరే, ఇక్కడ ఆపేస్తున్నారు వాళ్ళ క్లాసు, డ్రాప్ అవ్వచ్చు. ఏదన్నా మాట్లాడదాం అనుకున్నాడు ఒక నిమిషం ఆగండిరా, అడిగి మాట్లాడండి. దాదాపు సిలబస్ అయిపోయిందిరా, అది కొద్దిగా చెప్తాను రేపు క్లాస్, మీరు డౌట్స్ పెట్టి అవి కూడా చెప్తాను. ఇంకొద్ది ఎక్కడెక్కడ మిగిలిపోయినట్ని ప్యాచ్ వర్క్ చేద్దాం రా రేపు క్లాస్లో. జాగ్రత్త. సాటర్డే స్టడీ అవర్ని ఒక మాట చెప్పాను, ఎప్పుడైనా కాలేజీలో ఉన్నా చెయ్యాలి, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది. అందుకని ఫ్రైడే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అందరూ, సరేనా.
ఎవడురా 2-6 ఒకటి రైట్ చేశాడురా. 2-6 మాట్లాడరా. హలో సార్. పవన్ చెప్పు. నిన్న అడిగాను కదా సార్, అది అర్థం కాలేదు సార్, చెప్తారా సార్ ఒకసారి? నేను చెప్తాను రా, నువ్వు అందుకనే రేపు చెప్తాను, కానీ నాకు ఒక్కసారి నంబర్స్ పెట్టరా నువ్వు. పెట్టాను సార్, వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను సార్, గ్రూప్ లో పెట్టాను. ఎప్పుడు పెట్టా? నిన్నే పెట్టాను సార్. సరే చూస్తాను. సరే వాళ్ళ సిలబస్ ఉంది కాబట్టి మొత్తం చెప్పుకుంటూ వచ్చాను, నేను చెప్తాను, నీకేం పర్లేదు. ఓకే సార్. ఈలోపు మిగిలిన బిట్స్ చేసుకున్నాను. బాయ్.